మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. గురుగారు, మే నెల విశేషంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాసం మేషరాశి మే నెల చాలా బాగుండబోతుంది. చాలా నెలల తర్వాత, ఎన్నో మాసాల తర్వాత మళ్ళీ మంచి సమయం వచ్చిందని చెప్పవచ్చు. లగ్నంలో సూర్యుడు మరియు బుధుడు, అంటే బుధ ఆదిత్య యోగం. అంటే ఎవరైతే ఎస్పెషల్గా ఎగ్జామ్స్ రాస్తున్నారో పిల్లలు, ఇప్పుడు మనం చూస్తున్నాం 10th ఇంటర్ ఎంసెట్ చాలా ఎగ్జామ్స్ నడుస్తున్నాయి. సో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళకి ప్రథమ శ్రేణిలో మంచి మార్కులు రాబోతున్నాయి. అంటే మీకు రావాల్సిన దానికంటే ఒక 10 మార్కుల, ఒక 10-20 మార్క్స్ ఎక్కువనే వస్తాయి. తర్వాత గురువు, రాహు, కేతువు కూడా పర్మనెంట్ ప్లేస్మెంట్ చాలా బాగుంది. కాబట్టి వెనకల మనకు ఒక బేస్, ఒక మూలాధారం అనేది ఉంది. ఏ మనిషికైనా మూలాధార చక్రం చాలా ఇంపార్టెంట్. అది లేకపోతే ఇంకా లైఫ్ లేదు. మనకు బాడీలో వెన్నుపూస ఎంత ఇంపార్టెంటో అలానే చక్రాస్లో మూలాధార చక్ర అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ బేసిక్ రూట్ లెవెల్ బలం ఏదైతే ఉందో మనకు గురువు, రాహు, కేతు ఇస్తారు. అవి కూడా మంచి పొజిషన్లో ఉన్నాయి. కాబట్టి పాస్ అవడం అయితే గ్యారంటీ. మీరు ఫెయిల్ అయిపోతారు, అసలు నేను ఏం చదువుకోలేదు, అలాంటి వాళ్ళు కూడా పాస్ అయిపోతారు. ఇంకా కొంచెం కష్టపడి కొంచెం ముందుకు రావాలనుకుంటే వాళ్ళకైతే 90+ మార్క్స్ వస్తాయి స్టూడెంట్స్కి. సో స్టూడెంట్స్కి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు సీజన్ నడుస్తుంది. ఇప్పుడు మనకి వాళ్ళ డేటు ఆల్మోస్ట్ ఇది మే నెల కదా. సో మేషరాశి వాళ్ళకి నో డౌట్ చాలా మంచి టైం ఉంది. తర్వాత శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడు 2వ ఇంట్లో ఉన్నాడంటే ఏంటి? ఇటు అటు చూడడం, ఇటు అటు చూస్తూ ఉంటారు వీళ్ళని వాళ్ళని, ఏం జరుగుతూ ఉంటుంది, అక్కడ ఏముంది అంటే కుతూహలం, టు అకామడేట్. ఒకడికి డబ్బు కావాలి, ఒకడికి గర్ల్ ఫ్రెండ్ కావాలి, ఒకడికి జాబ్ కావాలి, ఒకడికి వాచ్ కావాలి, ఒకడికి షర్ట్ కావాలి కదా. ఎవరి అవసరాలు వాళ్ళకు ఉంటాయి. కోరిక అనేది కదా మనిషి జీవితం. సో చూస్తూ ఉంటారు, అరే వాడు వాచ్ వేసుకున్నాడు, అరే నేను కూడా వాచ్ కొనేయాలి ఎలా అయినా, అమ్మ వాడు గర్ల్ ఫ్రెండ్ ఉంది నాకు లేదు, నేను తప్పు చేస్తున్నానా అని ఒక ఫీలింగ్. సో ఏదో ఒకటి, అర్రే నాకు అది లేదు అని చూస్తూ ఉంటాడు, జనాల్ని గమనిస్తూ ఉంటాడు. మనం బేసిక్గా పక్కన చూసి నేర్చుకునేది చాలా ఎక్కువ ఉంటుంది. మనిషి చాలా వరకు, చాలామంది పక్కన చూసి చాలా నేర్చుకుంటాం మనం, తెలుసో తెలియకో. ఒక ఎనర్జీ అనేది, ఇప్పుడు ఈ రూమ్ లోపల ఒక మనిషి వస్తే ఆ మనిషి తాలూకా ఎనర్జీ వేరు ఉంటుంది. ఆ మనిషిని చూస్తాం, ఏ డ్రెస్ చేసుకున్నాడు, ఏ పర్ఫ్యూమ్ ఉంది, వాడు ఏ ఫోన్ ఉంది, వాడు ఎలా ఉన్నాడు, అసలు దాన్ని చూసి చాలా నేర్చుకుంటాం మనం. ఎంతో కొంత తెలిసి తెలియక. వాడు 10 విషయాలు చెప్పాడు మనకు తెలియనివి, మన లోపలికి వెళ్తే తెలియకుండానే కదా. ఇప్పుడు మనకు అస్సాం చీఫ్ మినిస్టర్ తెలియకపోవచ్చు, వాడు చెప్తే తెలుస్తుంది కదా. సో వాడిని చూడడం, వాడిని వినడం వల్ల మనం చాలా తెలిసి తెలియక నేర్చుకుంటాం. సో అది కనిపిస్తుంది అన్నమాట. ఇది మీకు ఎగ్జామ్లో ఒక రకంగా హెల్ప్ అవుతుంది. అరే వాడు ఏం రాస్తున్నాడు, నేను మొత్తం రాసానా లేదా అంటే అన్ని రకాలుగా మన బెటర్మెంట్ కోసం కదా ఏదైనా. ఇప్పుడు సినిమా డైరెక్టర్ కూడా సినిమా కాపీ ఎందుకు చేస్తారు? వాడు బెటర్, సినిమా వాడికి బెటర్ అవ్వాలి కదా. ఇప్పుడు రాజమౌళి కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, ఎవరైనా కాపీ కొడతారు. కాపీ కొట్టకుండా ఎవరు ఉండలేరు. ఎంత పెద్ద ఇంగ్లీష్ డైరెక్టర్ అయినా ఒక సీన్ అయినా కాపీ కొడతారు. ఎందుకు? వాళ్ళ ప్రోడక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి. సో ఆ గమనించడం, మన పనిలో దాన్ని పెట్టడం, ఇంప్రూవ్ అవ్వడం బేసిక్గా. సో ఇది ఒక పాయింట్ మన మేషరాశి వాళ్ళకి. తర్వాత చంద్రుడు 7వ ఇంట్లో, అంటే వ్యాపార బుద్ధి. నాకేంటి బేసిక్గా ఎలా ఉండాలంటే అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. కానీ ఇప్పుడు ఈ నెల ఏంటంటే నాకేంటి
మే నెల గురుగారు వృషభ రాశి వాళ్ళకి ఈ మాసం ఎలాంటి అదృష్టం వరించబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు? మే నెల వృషభ రాశికి చాలా బాగుంది. మే 13 తర్వాత ఈ జాతకం మారబోతుంది కంప్లీట్గా. పోయిన 18 సంవత్సరాలు ఒక లెక్క, ఇప్పుడు మొదలుపోయేది ఒక లెక్క. ముందు వేరు, ఇప్పుడు వేరు. ఒకప్పుడు సంపూర్ణ మహేష్ బాబు, ఇప్పుడు మహేష్ బాబు, అంత డిఫరెన్స్ ఉంటుంది. సో మే నెలలో వృషభ రాశికి చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే, ఫస్ట్ మనం టెక్నికల్గా మాట్లాడదాం. సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో, శుక్రుడు లగ్నంలో, 11వ ఇంట్లో కుజుడు మరియు శని, చంద్రుడు 6వ ఇంట్లో. ఇప్పుడు దీనివల్ల మనకు జరిగే కాంబినేషన్ ఏంటంటే, ఆలోచన బేసిక్గా ఫ్యామిలీ మీద ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక జాబ్ చేస్తున్న వాళ్ళు, వాళ్ళకు పిల్లలు ఉంటారు, 2 పిల్లలు ఉంటారు, వాళ్ళ అమ్మ నాన్న ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ప్రేమ ఉంటుంది మనిషికి, ఎక్కడో అక్కడ అమ్మ నాన్న, బాబు, భార్య, సంథింగ్, బ్యాచిలర్కి అయితే గర్ల్ ఫ్రెండ్, ఎక్కడో ఒక ప్రేమ అనేది ఉంటుంది. సో ఆ ప్రేమలు ఆప్యాయతల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఏదో చేయాలి వాళ్ళకి, నేను సంథింగ్ ఐ హ్యావ్ టు డూ. ఒక బ్యాంకులో డిపాజిట్ పెట్టడం, లేకపోతే వాళ్ళ కోసం ఒక జాబ్స్ చేయడం, వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్ళడం, ఏదైనా సక్రమంగా ఒక దారిలో తీసుకెళ్ళడం జీవితాన్ని. వాడు ముందుకు తీసుకెళ్తే వాడు ఏమైనా చేయగలుగుతాడు కదా. సో ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే, వాళ్ళ కోసం వీడేదో చాలా మంది జాబులు చేయడం మొదలెడతారు. ఎవరైతే ఇప్పుడు దాకా జాబులు చేయకుండా ఏవేవో వ్యాపారాలు చేస్తూ ఉన్నారో చిన్నవి, ఇప్పుడు జాబులు చేయడం మొదలు పెడతారు. ఫస్ట్ జాబ్ రావడం జరుగుతుంది. సో జాబ్ వచ్చే విపరీతమైన ఛాన్స్ ఉంది. మనకు ముందే తెలుసు మార్కెట్ డల్ ఉంది, పికప్ అవబోతుంది. ఇప్పుడు ఆ టైం వచ్చేసింది, మార్కెట్ పికప్ అవుతుంది, చూస్తున్నాము. హైరింగ్ అండ్ ఫైరింగ్ 2 జరుగుతుంటాయి ఎప్పుడు. బేసిక్గా మనం అనుకుంటూ ఉంటాం మార్కెట్ ఇది అది, కానీ 2 జరుగుతూ ఉంటాయి ఎప్పుడు. సో ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి జాబ్ రాబోతుంది, ఎవరికైతే జాబ్ లేదో. అండ్ ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్ పర్సూ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి మంచి వార్త. మీకు కావాల్సిన MBA కాలేజ్లో మంచి సీట్ మీకు వచ్చేస్తుంది. మీరు ఏ కాలేజ్ అనుకుంటున్నారో, ఉస్మానియా, JNTU, లవ్లీ, ఏదో కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్లో మీకు సీట్ రావడం జరుగుతుంది. సో సీట్ వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేసి సీటు కొట్టడం అనేది జరుగుతుంది. ఆ జాబ్ కూడా, ఐ మీన్ ఈ జాబ్ అయినా ఈ సీట్ అయినా మీ ఫ్యామిలీ కోసమే, ఫ్యామిలీని గుర్తుపెట్టుకొని చేస్తున్నారు. చంద్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి, చంద్రుడు 6వ ఇల్లు అంటే బరువు బాధ్యతలు. దాంట్లో చంద్రుడు అంటే మనస్కారకుడు. సో యు ఆర్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు దాకా ఎవరైతే కాలు మీద కాలేసుకొని నేను ఇంతే, నేను మారను అనేవాడు కూడా ఒకసారి ఆలోచిస్తారు. సో ఒక రెస్పాన్సిబిలిటీ వృషభ రాశి తీసుకుంటారు. తర్వాత లగ్నంలో శుక్రుడు వెరీ గుడ్ ఫర్ అఫేర్ అండ్ మ్యారేజ్. ఈ నెలలో కనుక మీకు ఒక అమ్మాయి పరిచయం అయితే మీకు వచ్చే కార్తీక మాసం లోపల అమ్మాయితో పెళ్ళి అవుతుంది, గ్యారంటీ. మీకు ఆ యోగం ఉండాలి, పెళ్లి యోగం నడుస్తూ ఉండాలి. ఒకవేళ ఈ సంవత్సరం పెళ్లి యోగం నడుస్తుంది అంటే మీకు ఏప్రిల్లో, ఐ మీన్ మేలో అమ్మాయి పరిచయం అయి డిసెంబర్ కల్లా మీ పెళ్ళి అయిపోతుంది, గ్యారంటీ. అది కూడా మంచి అమ్మాయి, డబ్బున్న అమ్మాయి, అందమైన అమ్మాయి, చాలా పాష్ అమ్మాయి. ఏ మైక్రోసాఫ్ట్, ఇన్ఫోసిస్ ఆ ప్రాంతాల్లో పనిచేస్తూ ఉంటారు చూడండి, ఆ రేంజ్ అమ్మాయి పరిచయం అవుతుంది మీకు. శుక్రుడు లగ్నంలో, శుక్రుడు అంటే అమ్మాయి డైరెక్ట్ లగ్నంలోకి వచ్చేసింది. ఓకే, మంచి వార్త. అంతే కదా. ఇప్పుడు బాగా మ్యాచ్, జాబ్ వస్తుంది. ఎక్కడ వస్తుంది జాబ్? ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్. అమ్మాయి అన్న కరెక్ట్, అక్కడ అమ్మాయి సెట్ అయింది మనకు. సో మ్యారేజ్, జాబ్. హెల్త్ వైజ్ ఎలా ఉంటుందంటారు వీళ్ళకి? హెల్త్ వైజ్ రికవరీ మోడ్ ఉంది. అంటే మీకు ఇప్పుడు రికవరీ అంటే ఎంతో చెప్తాను. సూర్యుడు బుధుడు 12వ ఇంట్లో ఉన్నాడు. 12వ ఇంట్లో ఈ 2 గ్రహాలు ఉన్నాయంటే రికవరీ అంటే ఏం లేదు, బరువు తగ్గడం. బరువు మజిల్స్ పెరగడం వేరు, బరువు తగ్గడం వేరు కదా. సో
మీరు బరువు తగ్గుతారు. ఇప్పుడు బాగా అన్ని బాగుంది, హెల్త్ బాగుంది అంటే జిమ్కి వెళ్ళి కసరత్తులు చేస్తారు, అవేవో ప్రోటీన్స్ తింటారు, బాడీ పెరుగుతుంది. వీటిది ఇప్పుడు ఆ టైం కాదు. వీడి ఇప్పుడు టైం ఏంది, ముందు కొంచెం వెయిట్ తగ్గుతాడు. ఆ కొవ్వు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తగ్గించుకొని ఆ గ్రీన్ టీలు అవేవో ఉంటాయి, బ్లాక్ కాఫీలు అవన్నీ తాగి బరువు తగ్గించి ఈ లవ్ సైడ్ లో లవ్ హ్యాండిల్స్ అంటారు దీన్ని, ఈ హ్యాండిల్స్ ఇక్కడ ఈ ఫ్యామిలీ ప్యాక్ ఇదంతా తగ్గించడం జరుగుతుంది. తర్వాత ఇంకా బాడీ బిల్డింగ్ నెక్స్ట్ స్టేజ్ అది. సో ఇప్పుడు బరువు అనేది తగ్గడం జరుగుతుంది, గ్లామర్ అనేది బాగా పెరుగుతుంది, కలర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. ఈ మధ్య మనం చూస్తుంటే చాలా మంది అమ్మాయిలు కలర్ పెరగడానికి టాబ్లెట్స్ తీసుకుంటున్నారు. సినిమా హీరోయిన్లు కూడా అవి డ్రిప్పులు కూడా ఎక్కిచ్చేస్తున్నారు. మార్కెట్లో పెద్ద పెద్ద బ్రాండ్స్ కూడా దిగిపోయినాయి. అవేవో టాబ్లెట్ వచ్చినాయి, కలర్ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో బాగా పంప్ చేయడం వల్ల కలర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. మనం తెలియకుండా ఫ్రీ రాడికల్స్ బాడీలోకి పంపించేసి బాడీని మొత్తం కలర్ తగ్గించేసుకుంటాం. కానీ మనము యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే ఒక నిమ్మకాయ లాంటివి, బత్తాయి, నిమ్మకాయ, కొన్ని టాబ్లెట్స్ స్పెషల్గా కాన్సన్ట్రేటెడ్ సప్లిమెంట్స్ ఉంటాయి, అవి తీసుకుంటే దాని ఐవి డ్రిప్స్ అంటారు, ఏవో పేర్లు ఏవో అంటారు, గ్లూటాథయాన్ ఏవో ఉంటాయి పేర్లు. సో అలాంటివి తీసుకోవడం వల్ల చాలా మంది చాలా కలర్స్ వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా హీరోయిన్లు కూడా చామాంచాయి రంగులో ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా వైట్ వచ్చేసారు, ఫెయిర్, వైట్ అన్నప్పుడు ఫెయిర్. సో బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, కలర్ కరెక్షన్ అనేది జరుగుతుంది, వెయిట్ తగ్గుతారు, కలర్ కరెక్షన్ జరుగుతుంది. మే, జూన్, జూలై ఈ 3 నెలల్లో వెయిట్ రిడక్షన్, కలర్ కరెక్షన్. ఆగస్టు కల్లా మీరు చెప్పాను కదా మహేష్ బాబు, ఊరికే చెప్పలా. సో ఇది హెల్త్ గురించి మాట్లాడాం. తర్వాత బరువు బాధ్యతల గురించి మాట్లాడాం. ఇప్పుడు కుజుడు శని గురించి మాట్లాడాలి. కుజుడు శని ఎఫెక్ట్ ఏంటి? మనము కుజుడు మరియు శని గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 11వ ఇంట్లో ఉన్నారు కాబట్టి చాలా పాజిటివ్ నిర్ణయాలు తీసుకుంటారు. మనిషి బేసిక్గా నెగిటివ్ ఆలోచిస్తాడు, ఏదైనా తప్పు జరిగితే నెగిటివ్ ఆలోచిస్తాడు. సో వీడు ఇప్పుడు ఏంటంటే కుజుడు శనితో ఉన్నాడు కాబట్టి విపరీతమైన క్లారిటీ సహనంతో రావడం వల్ల దాన్ని గురువు పుష్ చేస్తున్నాడు, దానివల్ల ఒక క్లారిటీ వస్తుంది. ఏంటంటే అరే నేను ఇది చేయలేకపోయాను, అది చేయలేకపోయాను, నా వల్ల అది కాలేదు, ఇదంతా కాదు, టైం బాగాలేదు, ఏం జరగ వదిలే. టైం బాగుపడితే అన్నీ బాగుపడతాయి, అన్ని సర్దుకుంటాయి, అంతే కదా. టైం బాగాలేనప్పుడు 100 సాకులు ఉంటాయి, నేను ఇది చేయలేకపోయాను, నేను ఆ రోజు ఇది చేయలేదు, వాడు నన్ను నేర్పించాడు, డబ్బులు రాలేదు, నన్ను కూడా పట్టించుకోవడం లేదు, అది వదిలేసి ఇవన్నీ కాదు. టైం బాగున్నప్పుడు అన్నీ సెట్ అయిపోతాయి. సో పాయింట్ ఏంటంటే ఆ క్లారిటీ వచ్చేస్తుంది. మే 13th మిత్రమా, నీ గురుబలం బాగుంటే మే 13th తర్వాత నిన్ను ఎవ్వరు ఆపలేడు. సో గురువు 3వ ఇంట్లో ఉన్నాడు. కానీ మన జన్మజాతకం గురించి మాట్లాడుకోవాలి. జన్మజాతకంలో గురువు బాగుంటే చాలు. బేసిక్గా ఏం లేదు, గురువు బాగుండడం ఏంటంటే నువ్వు మంచోడే ఉండాలి అంతే. నువ్వు గనక మంచోడు అయి ఉంటే, పుట్టినప్పటి నుంచి ఇప్పుడు దాకా నువ్వు మంచి మార్గంలో నడిచి ఉంటే, మే 13th తర్వాత నువ్వే రాజు, నువ్వే మంత్రి. చెప్తున్నానబ్బా, సింపుల్. మహేష్ బాబు నువ్వే, మోడీ నువ్వే. గురుగారు, మే నెల విశేషంగా మిథున రాశి వాళ్ళకి ఈ నెల ఎలా ఉండబోతుంది, ఎలాంటి అదృష్టం వరించబోతుంది ఈ మాసం? ఎలాంటి అదృష్టం వరించబోతుంది అంటే చంద్ర అదృష్టం. చంద్రుడు అదృష్టాన్ని వెలకిస్తున్నాడు. చంద్రుడు అంటే ఎమోషన్స్, వాటర్, ట్రావెలింగ్, మదర్, స్పెక్యులేషన్, అవేర్నెస్, మీడియా. సో బేసిక్గా వీళ్ళకి ఏంటంటే వాటర్తో వ్యాపారం చేసే వాళ్ళకి మంచి టైం. సింపుల్, సమ్మర్ సీజన్ నడుస్తుంది, ఇక్కడే కనిపిస్తుంది. ఈ వాటర్ క్యాన్లు వేసేవాళ్ళు, వాటర్ ప్లాంట్లు ఉన్న వాళ్ళు, వాళ్ళకి నెల బాగుంటుంది. మళ్ళీ బోరేసి నీళ్ళు తీస్తారు, ట్యాంకర్లు పట్టుకొని అందిస్తారు. మంచి గిట్టుబాటు, మంచి టైం. వాటర్తో ఎవరైనా వ్యాపారం చేయగలిగితే మే నెలలో ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు మంచి సమయమే కనిపిస్తుంది.
జాబర్స్కి యాజ్ యూజువల్గా ఉంటుంది. మానసికంగా కొంచెం ఒత్తిడి తగ్గి కొంచెం రిక్రియేషన్, స్విమ్మింగ్ పూల్, వాటర్ స్పోర్ట్స్ ఇలాంటివి చేయడం అనేది జరుగుతుంది. సో మానసికంగా కొంచెం బాగుంది. ప్లస్ ఎవరైనా స్పెక్యులేషన్ ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్లు చేద్దామనుకుంటే వాళ్ళకి మంచి సమయం. అరే చాలా రోజులు అయిపోయింది, డబ్బులు ఉన్నాయి కానీ ఏమి చేయలేకపోతున్నాము, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎవడో ట్రేడింగ్ చేస్తున్నాడు వాడికి ఇవ్వడము, వాడు ఏం చేస్తాడు దాంతో తెలియదు మనకు, తీసుకొని పారిపోతాడా, మళ్ళీ కేసులు పెట్టాలి, ఇది అది అవన్నీ ఎందుకు, మనమే ట్రేడింగ్ నేర్చుకుందాము, మనమే ట్రేడింగ్ చేద్దాము, స్టాక్స్ కొందాము, ఈ కంపెనీ స్టాక్ రేపు పెరుగుతుంది, ఈ బిట్ కాయిన్ రేపు పెరుగుతుంది, కొందరు అయితే ఒక బెట్టింగ్ చేద్దాము, ఐపీఎల్ నడుస్తుంది. సో స్పెక్యులేషన్ అంటారు, అంటే నైట్కి డబ్బులు పెరగడం, అది స్టాక్స్ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఏదైనా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు. సో ఇలాంటివి బాగా కనిపిస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ అయితే జరుగుతుంది. నువ్వు దేంట్లో పెడతావు, నీ తెలివితేటలు, నీ ఆలోచనలు. స్టాక్స్లో పెట్టినా వస్తాయి, బెట్టింగ్లో రావచ్చు పోవచ్చు, వ్యాపారంలో చెప్పలేము. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో ఇలాంటి సూచనలు బాగా కనిపిస్తున్నాయి. మెయిన్గా జాబ్ చేసే వాళ్ళకంటే ఈ వ్యాపారం చేసే వాళ్ళది బాగా ఫ్లక్చుయేషన్ కనిపిస్తుంది. తర్వాత కష్టము అదృష్టము గురించి మాట్లాడదాం. ఇప్పుడు ఈ సమయంలో ఎవరైతే బాగా కష్టపడి ఎగ్జాములు రాసి ముందుకెళ్తారో వాళ్ళకి ఫ్యూచర్లో అదృష్టం, మంచి కాలేజీల్లో జాబులు, అదే మంచి కాలేజీల్లో సీటు, మంచి కంపెనీలో జాబు రాబోతుంది. అంటే మే నెలలో వీళ్ళకి కష్టపడే సమయం. మే నెలలో మిథున రాశి వాళ్ళు కష్టపడాలి. ఎగ్జామ్స్ అటెండ్ అవుతున్న స్టూడెంట్స్ బాగా కష్టపడి రాస్తారు. జాబ్ కోసం బాగా ఎవరైతే ట్రయల్స్ చేస్తారో, కష్టపడతారో వాళ్ళకి మంచి సమయం. అంటే కష్టపడడానికి మంచి సమయం. వచ్చే నెలలో మంచి రిజల్ట్. మీరు మేలో ఎగ్జామ్ రాస్తే మీకు జూన్లో రిజల్ట్, లేకపోతే జాబ్. సో ఇప్పుడు మే నెలలో మీరు చేయాల్సింది ఏంటంటే సింపుల్గా ఓపికతో, సహనంతో కష్టపడడం. రోజుకి కొన్ని గంటలు కష్టపడడం, అది 5, 6, 18 మీ ఇష్టం. సో బేసిక్గా ఇప్పుడు కష్టపడే టైము. జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా బాగా కష్టపడాలి. ఫ్యూచర్లో మీకు ప్రమోషన్ ఉంది. మనము ఇప్పుడు వ్యాపారం గురించి కూడా చెప్పాము. ఏం చెప్పి వ్యాపారం చేసే వాళ్ళు కూడా ఇప్పుడు మంచి టైం వాళ్ళకి. వీళ్ళు కూడా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు కలిసి వస్తాయి కదా. ఇప్పుడు బంగారం కొంటే రేపు రేటు పెరగడం. సో ఇవన్నీ జరుగుతాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఐసోలేషన్ని ప్రేమించడం. ఐసోలేషన్ అంటే ఒంటరితనాన్ని ప్రేమిస్తారు. ఈ మాసం శుక్రుడు 12వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఒంటరితనం కనిపిస్తుంది. చీకటి గదుల్లో, గుడిలో, దేవుడి ముందు, లేకపోతే ఏకాంతంగా ఎవరికి కనబడకుండా గర్ల్ ఫ్రెండ్తో ఫోన్లో మాట్లాడడం. సో ఇలాంటి శుక్రుడు 12వ ఇంట్లో ఉంటే సబ్ కాన్షియస్ మైండ్లో 12వ అంటే మీకు సబ్ కాన్షియస్ మైండ్ వస్తుంది. సబ్ కాన్షియస్ లెవెల్లో మనిషి హ్యాపీగా ఉండాలంటే ఎవరితోనైనా చాలా క్లోజ్గా మాట్లాడాలి, లేకపోతే గుడిలో ఆ దేవుడితో కనెక్షన్ అవ్వాలి. సో లేకపోతే విపరీతంగా చదవాలి. అంటే ఇవన్నీ ఏకాంతాల్లో జరుగుతున్నాయి చూడండి. సో ఇలాంటి యాక్టివిటీస్ బాగా ప్రమోట్ అవుతాయి. సో దాంతో విపరీతమైన సబ్ కాన్షియస్ మైండ్ హ్యాపీగా ఉంటుంది. మన లోపల ఇద్దరు ఉంటారు, ఒకడు మాట్లాడేవాడు, ఒకడు వినేవాడు. మనం ఒక్కడమే అనుకుంటాం కానీ ఇద్దరు ఉంటారు లోపల. సబ్ కాన్షియస్ మైండ్ మాట్లాడుతూ ఉంటుంది, మనం చెవులతో వింటూ ఉంటాం. ఈ ఇద్దరి మధ్య ఘర్షణే మన జీవితం. మనిషి 7 గంటల అవ్వగానే రోజు రాత్రి డ్రింక్స్ ఎందుకు తాగుతాడు? ఇదే కారణం. ఈ యుద్ధాన్ని భరించలేక వీడు మాట్లాడడము, నోటికి వచ్చింది మాట్లాడడము, వీడి చెవి నుంచి రక్తం కారడం. అరే నువ్వు రెంట్ కట్టాలి, అరే భార్య మాట వినట్లేదు, అరే పిల్లలు సరిగ్గా తినట్లేదు, ఏదో ఒక టెన్షన్ ఉంటుంది. అది వీడు గుర్తు చేస్తూ ఉంటాడు. వీడేమో వీళ్ళకి చచ్చిపోతూ ఉంటాడు. ఘర్షణ, మానసిక ఘర్షణ, ఆందోళన. సో ఈ మాసం ఏముండవు, దాని ఏమో డైల్యూట్ అయిపోతాయి. రిలాక్స్.
చిల్ అవుతారు ఈ మాసం వీళ్ళు. ఎవరిని ఏమి ఎవరిని మాట్లాడుకోవడం, ఎవరిని పట్టించుకోకపోవడం, ఏకాంతం, ఒంటరితనం, టైం గడపడం. మనము చాలా మందిని చూస్తూ ఉంటాం, కుక్కలు పెంచుతారు, పిల్లిళ్ళు పెంచుతారు, గుళ్ళకి వెళ్తారు, ట్రావెలింగ్ చేస్తారు. ఎవరంటే వీళ్ళు చిరాకు వచ్చేసి అందరితో ఇంకా నాకు వద్దు, ఇంకెవరు వద్దు, ఇంక మనుషులు వద్దు నాకు అనుకున్న వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని ఆ కుక్కతో కానీ పిల్లితో ట్రావెలింగ్, కొంచెం వాళ్ళకి హీలింగ్ కావాలి. హీలింగ్ అయిన తర్వాత మళ్ళీ జనజీవన శ్రవంతిలోకి వెళ్ళిపోయి అన్ని కష్టపడము, సంపాదించడం, మాట్లాడము. కానీ ఎప్పుడైతే పిచ్చి వస్తుంది మనిషికి, ఇవన్నిటికి అడిక్ట్ అవుతాడు. మనం బేసిక్గా చూస్తుంటాం, కొంతమంది లేడీస్ పెళ్ళైన తర్వాత ముగ్గురితో బాగా గొడవ అయితే కుక్కని పట్టుకొని వాక్ వెళ్తూ ఉంటారు. ఒక హీలింగ్, రిలాక్స్. బేసిక్గా కుక్కల్ని పిల్లల్ని పెంచే ఇదే, బాగా స్ట్రెస్ ఎక్కువగా కుక్కల్ని పిల్లలు పెంచుతారు, వాళ్ళలో ఆనందాన్ని ఎత్తుక్కుంటారు. ఒంటరి పక్షులు చూడండి, చాలా మంది ఎవరితో మాట్లాడరు, కుక్కల్ని పిల్లల్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఇదే కారణం. పడదు, ఎవరితో తట్టుకోలేరు, సైకలాజికల్గా డీల్ చేయలేరు. వదిలేసి అందరినీ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకొని అలా రోడ్ల మీద తిరుగుతుంటారు కుక్కలతో, పిల్లలతో. ఒంటరితనంతో వచ్చే ప్రాబ్లం అది బేసిక్గా. కొన్ని రోజుల్లో హీల్ అయ్యాక మళ్ళీ బయటకు వచ్చేస్తారు. సో ఇప్పుడు ఆ టైం కనిపిస్తుంది, ఆ దిశ కనిపిస్తుంది. ఈ మాసం కొంచెం కరెక్షన్. తర్వాత 10వ ఇంట్లో కుజుడు, 11వ ఇంట్లో సూర్యుడు. సో సక్సెస్ ఇస్ ఇన్ ద ఫ్యూచర్. డబ్బు కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆరోగ్యం కూడా. సో మే నెల ఒక సంఘర్షణ, ఒక ఐసోలేషన్, ఒక ప్లానింగ్, ఒక పెట్టుబడి, ఎగ్జామ్ రాయడం కావచ్చు, పెట్టుకోవడం కావచ్చు. ఫ్యూచర్లో మనకు గురుగారు, మే నెల ఓవరాల్గా కర్కాటక రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విశేషంగా ఈ నెల వీళ్ళకి కలిసి వస్తుంది అంటారు? మే నెల కర్కాటక రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంది. ఏందో గమ్మత్తుగా చాలా బాగుంది. బేసిక్గా ఇలాంటి మాసం రాదు మళ్ళీ. ఈ సంవత్సరము కర్కాటక రాశి వాళ్ళకి చాలా మంచి మాసం ఏదైనా ఉందంటే మే నెల మాసం. కుజుడు 9వ ఇంట్లో, అల్టిమేట్. అసలు 9వ ఇల్లు అనేది అదృష్టం, హోప్, పాజిటివిటీ. ఎక్కడైతే హోప్, పాజిటివ్ ఉందో అక్కడే అదృష్టం. ఇది నేను చెప్పట్లే, 9వ ఇల్లు చెప్తుంది. అదేంటి, మనం కూడా ఆలోచించాలి. ఎక్కడైతే అదృష్ట ఇల్లు, 9వ ఇల్లు, 9వ ఇంటిని అదృష్టం, మాది అదృష్టం అన్నాం. అదే ఇంట్లో వీళ్ళేంది, ఋషులు, మహర్షులు పాజిటివిటీ, హోప్ కూడా పెట్టారు. అంటే ఎవరైతే పాజిటివ్గా ఉంటాడో, ఎవరికైతే హోప్ ఉంటుందో అదృష్టం కూడా వాడికే కలిసి వస్తుందని. ఇది సో లెసన్. సో అక్కడ ఇప్పుడు కుజగ్రహం ఉన్నాడు 9వ ఇంట్లో. కుజుడు అనేవాడు చాలా నిజాయితీపరుడు, చాలా హోప్. ఆంజనేయ స్వామిని అంటాడు. ఆంజనేయ స్వామికి నిజం తప్ప ఏం తెలియదు. ఏ రోజు అబద్ధాలు ఆడలేదు ఆంజనేయ స్వామి. ఇంకా అమాయకుడు ఆంజనేయ స్వామి. అతని శక్తి కూడా అతనికి తెలియదు, పరమామాయకుడు. అందరికి అక్కడ యుద్ధం జరుగుతుంటే రామాయణంలో అందరికీ ఎవరెవరి శక్తి వాళ్ళ శక్తి వాళ్ళకి తెలుసు. అసలు వాడి శక్తి ఆడికి ఐడియా కూడా లేనివాడు ఎవరంటే ఆ అమాయకుడు ఆంజనేయ స్వామి. సో బేసిక్గా మే నెలలో కర్కాటక రాశి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు. ఆంజనేయ స్వామి లాగా ఎగ్జామ్ ఉంది, మొత్తం చదివేస్తాడు. వీడు ఏ క్వశ్చన్లు అయితే చదువుతాడు అవే వస్తాయి. ట్విస్ట్ చూడండి, మామూలుగా దరిద్రమైన ఎవరికైనా పట్టుకుంటే అది ఏ క్వశ్చన్ అయితే వద్దులే అనుకుంటాడో అదే వస్తాడు. వాడు 1000 క్వశ్చన్లలో అన్ని చదువుతాడు, ఒక్క క్వశ్చన్ చదవడు, అదే వస్తాడు ఎగ్జామ్. ఇక్కడ ఏంది, కుజుడు 9వ ఇంట్లో ఉంటే వాడు ఒకటే క్వశ్చన్ చదువుతాడు, వాడికి అదే వస్తుంది ఎగ్జామ్లో. అదే అదృష్టం. సో అదృష్టం వీడికి ఉంది ఇప్పుడు. సో వీడు ఏంటంటే, కానీ వీడు ఏం చేస్తాడంటే, ఈ మన అమాయకుడు ఆంజనేయ స్వామి అంటాడు, ఎగ్జామ్ రేపు ఉంది కదా, 10 క్వశ్చన్లు చదువుతాంలే, 100 కూడా చదువుతాడు, 5 10 చదువుతాడు. అవి కూడా సరిగ్గా చదవడు.
ఏదో ఒక్కటి ఉంటుంది, ఆ ఒక్కటి చదువుతాడు, ఆ ఒక్క క్వశ్చనే ఎగ్జామ్లో వస్తుంది. ఆ క్వశ్చన్ ఎగ్జామ్ పేపర్లో వచ్చి ఇప్పుడు ఏం రాస్తాంలే, కొంచెం రాగిన తర్వాత రాద్దాం, కొంచెం నిద్రపోదాం అనుకుంటాడు. 3 గంటల ఎగ్జామ్, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్. నువ్వు నిద్రపోతావా? కొంతమంది నిద్రపోతూ ఉంటారు బోర్డ్ ఎగ్జామ్లో కూడా, మీరు చూసారో లేదో. నిద్రపోతాడు వెళ్ళి ఒక గంట నిద్రపోదాంలే, ఇంకా 2 గంటలు ఉన్నాయి కదా అనుకుంటాడు. కానీ ఏం జరుగుతుంది? గంట బదులు 2.5 గంటలు నిద్రపోతాడు. లాస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉన్నప్పుడు లేస్తాడు, చూసి టైం చూసి షాక్ అవుతాడు, కింద మీద అయిపోతాడు చెమటలు. 6 గంటలు రాస్తాడు, ఇంకా రాయడం మొదలెడతాడు. అలాంటి వాళ్ళు ఉంటారండి, చివరి క్షణాలు రాసేవాళ్ళు ఉంటారు. సో ఏంటంటే పాయింట్, మీరు ఫస్ట్ ఎక్కువ పాజిటివ్ అయిపోయిందని చెప్పేసి పనిని ఆపవద్దు. ఎగ్జామినేషన్ సెంటర్ వెళ్ళిన తర్వాత కావాలంటే 1 గంట రాసి తర్వాత 1 గంట టైంపాస్ చేసుకో, మళ్ళీ లాస్ట్లో రాసుకోవచ్చు. సో జాబ్ అప్లై ఎవరు చేస్తాడు, తర్వాత చేద్దాం, అది తిరుగుదాం. అక్కడ ట్రాంపోలిన్ పార్క్ ఉందంట గచ్చిబౌలిలో కట్టారు, అక్కడికి వెళ్ళి మనం క్రికెట్ ఆడదాము, ఎగురుదాము, బంజీ జంపింగ్ ఇలాంటివి చేద్దాము, ఏమే జాబ్కి అప్లై చేస్తాం. అలా కాదు, ముందు జాబ్కి అప్లై చేయి, తర్వాత వెళ్ళి ఆడుకో, అప్పుడు లోపల నీకు జాబ్ కాల్ వస్తుంది, ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు కదా. సో ఇక్కడ చెప్పేది ఏంటి, అదృష్టం ఉంది నీతో, జాబ్కి అప్లై చేయి. ఆఫీసులో ప్రమోషన్ కోసం ఇప్పుడు మేనేజర్ని ఇప్పుడు అడుగు. ఇప్పుడు నువ్వు అడిగితే నీ రిక్వెస్ట్ కన్సిడర్ చేస్తారు. లేకపోతే బేసిక్గా ఏ కంపెనీలో వెళ్ళినా మీరు కనుక ప్రమోషన్ కోసం మీ మేనేజర్ని అడిగితే ముందు వెళ్ళిపోయి పని చేయరా అంటారు. కానీ ఇప్పుడు మీరు ప్రమోషన్కి అప్లై చేస్తే మీ వర్క్ అవుతుంది. ఎగ్జామ్ కోసం కూడా ఎంతో కొంత కాస్త చదువుకొని వెళ్ళండి. నేను అసలు చదవను అని నాకు వాడు ఉన్నాడు, వాడు చూపిస్తాడు, అక్కడ జిరాక్స్ షాప్ అంకుల్ ఉన్నాడు, అంకుల్ మైక్రో జిరాక్స్లు ఇస్తాడు అని వద్దు. నీ చదువు నువ్వు చదువుకో ఫస్ట్, ముందు నీకు ఎంతో కొంత ఉండాలి. రేపు స్క్వాడ్ వస్తే నీ పరిస్థితి ఏంటి నాన్న కదా. సో ఎంతో కొంత నువ్వు చదువుకొని పోవాలా. ఆఫీస్లో కూడా అడగాల, ఏ టైంలో అడగాలని తెలియాలా. మేనేజర్ మూడ్ ఏంటి దాన్ని బట్టి అడగాల. మనకు అవసరం ఉన్నప్పుడు అడిగితే పని అవ్వదు, వాడు మూడ్ ఏంటి దాన్ని బట్టి ఆ టైంలో అడగాల. సో అది గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ఆ టైం వచ్చింది. తర్వాత ఈ అప్లై చేసే వాళ్ళు కూడా ఈ ఎండాకాలం ఉందిరా బాయ్, ఏసీ వేసుకొని మంచి చల్లగా పడుకుందాం, ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అప్లై చేసే టైం, కుజుడు 9వ ఇంట్లో ఉన్నాడు, ఇప్పుడు అప్లై చేస్తే పని అవుతుంది, గ్యారంటీ పని అవుతుంది. మీ రెజ్యూమ్ ఏ కంపెనీలో ఏ హెచ్ఆర్ దగ్గరికి అయితే వెళ్ళాలో అక్కడ ల్యాండ్ అవుతుంది. కానీ ఇప్పుడు అప్లై చేయండి. ఇప్పుడు అప్లై చేయకపోతే కుజుడు కనుక 9వ ఇంట్లో దాటి వెళ్ళిపోయాడు, కుజుడు 40 రోజులు ఉంటాడు అంటే 9వ ఇంట్లో, ఈ 40 రోజులు అయిపోయాయా ఇంకా తర్వాత వేస్ట్ కదా. తర్వాత టైం బాగాలేనప్పుడు ఎంత అప్లై చేస్తే ఏం లాభం? టైం బాగున్నప్పుడు ఒక్క అప్లికేషన్ సెలెక్ట్ అయిపోతుంది తెలుసా. లేకపోతే 100 అప్లికేషన్లు పెట్టిన రిజెక్ట్. మార్కెట్ బాగాలేదు, కాల్స్ రావడం లేదు, ఉన్న ఇంటర్వ్యూలు పోతున్నాయి. టైం బాగున్నప్పుడు ఇంటర్వ్యూ లేకుండా కూడా జాబ్ వచ్చేస్తుంది తెలుసా మీకు. టైం ఉన్నదే అదృష్టం జీవితంలో. చాలామంది కష్టే ఫలి అంటారు, అదృష్టే ఫలి. అదృష్టమే ఫలిస్తుంది ఎప్పుడైనా, గుర్తుపెట్టుకోవాలి. ఆ అదృష్టం ఉందిరా నాయన కర్కాటక రాసేవాడికి. ఇప్పుడు 40 రోజులు, మే నెల 1 నుంచి దయచేసి వాడుకో. వ్యాపారం చేసేవాడు షాప్కి అడ్వాన్స్ ఇచ్చే, కొత్త సరుకు కొనుక్కొచ్చేసుకో. జాబ్ చేసేటోడు అప్లై చేయడం మొదలెట్టాలి. అమెరికా వెళ్ళి రావాలి, ఏవో వీసాలు పనులు ఇవి అవి అన్ని చేసి పడేసుకోండి. ఈ 40 రోజులు బంగారు అవకాశం. ఏదైనా కొనాలన్నా ల్యాండ్ కొనాలి, చాలా రోజుల నుంచి డబ్బులు ఉన్నాయి, ల్యాండ్ కొనాలి, కొనేయండి. ఏ స్వర్గ సీమనో ఈ సీమనో ఆ సీమనో కొనిపడేయండి. ఏ శాండిల్వుడ్ ఫార్మ్ ఇదో అదో ఏవో గెస్ట్ హౌస్ ఫార్మ్ హౌస్ ఏదో కొనిపడేయండి ఇప్పుడు. ఎందుకంటే తర్వాత దొరకదు, మంచిది దొరకదు. ఇప్పుడు మంచిది దొరుకుతుంది. ఇప్పుడు సమయం బాగుంది మిత్రమా, యూట్యూబ్ ఛానల్ పెట్టాలా, పెట్టే హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. చాలామంది ఏం చేస్తారంటే ఛానల్ పెడతారు, సంవత్సరమైన వాడికి సబ్స్క్రైబర్స్ పెరగరు, 2 సంవత్సరాలైన సబ్స్క్రైబర్స్ పెరగరు. ఒక ఆయన ఉన్నాడు యూట్యూబ్ లిస్ట్, ఛానల్ బట్టి 7 సంవత్సరాలైన వాడికి సబ్స్క్రైబర్స్ లేరు. 7 సంవత్సరాలు పడిందండి అతనికి, అది దరిద్రం అట్లా నడిచింది. కానీ ఇప్పుడు 40 రోజులు ఉంది కాబట్టి ఇప్పుడు మనం
ఏ యూట్యూబ్ ఛానల్ అయినా, వ్యాపారమైనా, జాబ్ అయినా, నీ గర్ల్ ఫ్రెండ్కి లవ్ లెటర్ రాయాలన్నా ఇప్పుడే సమయం. మీ భార్యని మార్చుకోవాలి, నీ వైపు తిప్పుకోవాలని ఇప్పుడే సమయం. ఈ 40 రోజులు కుజుడు అంటే ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామి ఏ పనైనా చేయగలడు. నీ జాబ్ అవ్వచ్చు, నీ పెళ్ళి అవ్వచ్చు, నీ వ్యాపారం, దేనికైనా ఆంజనేయ స్వామి సపోర్ట్ చేస్తాడు. కండిషన్, సబ్జెక్ట్ టు కండిషన్. ఈ నెల అబద్ధాలు ఆడొద్దు ఈ నెల. ఆంజనేయ స్వామికి అస్సలు, కుజుడికి కానీ ఆంజనేయ స్వామికి అబద్ధాలు ఇష్టం ఉండవు. అబద్ధాలు ఆడితే ఏ పని అవ్వదు, అన్ని పోతాయి. ఇప్పుడు చీటింగ్ చేస్తున్నావు ఎగ్జామ్లో, స్క్వాడ్ వచ్చి బాబు నీ చిట్టీలు ఉన్నాయా? ఉన్నాయి సార్, తీసేసుకోండి. వాడికి లేదు సార్ నా దగ్గర చిట్టీలు ఏం లేవు. వాడు ఏం లేదు, చెకింగ్ చేసి టీసీ ఇచ్చేస్తాడు అంతే. ఏదున్నా నిజం చెప్పేయాలి, గుర్తుపెట్టుకోవాలి. మన మంచి కోసమే ఏదైనా గుర్తుపెట్టుకోండి. సో అర్జున్ రెడ్డి కూడా మీరు ఆపరేషన్ చేసేటప్పుడు తాగారా అంటే అవునండి నేను తాగాను అంటాడు. కానీ ఆడు లైసెన్స్ రద్దు చేసిన ఆడు ఒక 5 years చాలా హ్యాపీగా బతుకుతాడు, మన సినిమాలో చూస్తాం. సో ఏది జరిగినా మన మంచిగా జరుగుతుంది. ఎప్పుడు చెప్పినా నిజం చెప్పి దాన్ని ఫేస్ చేయండి, గుర్తుపెట్టుకోండి. అబద్ధాలు చెప్పొద్దు, అబద్ధాలు చాలా డేంజర్. అబద్ధాలు చెప్తే ఫస్ట్ జరిగేది ఏంటంటే కుజుడు పాడైపోతాడు, ఆంజనేయ స్వామి కటాక్షం పోతుంది, ఫినిష్ అయిపోయింది. మీరు ఎన్ని డబ్బులు లాస్ అయినా, ఏదేమైపోయినా మీకు చల్లు అంటే 10 దెబ్బలు, నిజం చెప్తే 10 దెబ్బలు పడతాయి. చెప్పండి. మే నెలలో అయితే కంపల్సరీ నెల. నాకు వేరే టైం గురించి తెలియదు, కానీ మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఈ మే నెలలో అయితే నిజాలు చెప్పండి అంట. కర్కాటక రాశి వాళ్ళు మీకు బాగా కలిసి వస్తుంది, అది నేను చెప్పదలుచుకునేది. రెమెడీ కూడా సేమ్ టు సేమ్, ఆంజనేయ స్వామి కటాక్షం. కుదిరితే ఆ ఆంజనేయ స్వామికి సంబంధించిన మాల వేసేయండి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిపోండి, ఆంజనేయ స్వామికి సంబంధించిన కాషాయం రంగు బట్టలు కొనుక్కోండి. కాషాయం రంగు బట్టలు మీలాగా మీరు వేసుకున్నారు చూడండి, ఈ రంగు బట్టలు, షాల్వా, జుబ్బాలు, షర్ట్లు వేసుకోండి. కర్కాటక రాశి వాళ్ళు మే నెలలో కాషాయం రంగు బట్టలు వేసుకోవాలి. కాషాయం రంగు వాచ్ అవ్వచ్చు, కాషాయం రంగు బొట్టు అవ్వచ్చు, కాషాయం రంగుకి సంబంధించిన బ్యాగ్ అయినా అవ్వచ్చు, వాటర్ బాటిల్ కాషాయం రంగు వాడండి, నిజం మాట్లాడండి, అన్ని కలిసి వస్తాయి. మీ జాబ్ కూడా వస్తుంది మీకు. యూజ్ ఆరెంజ్ కలర్ అండ్ ఎవ్రీ ట్యూస్డే గో టు ఆంజనేయ స్వామి టెంపుల్. ఒక కంకణమైన, ఒక లాకెట్ అయిన ఆంజనేయ స్వామి తీసుకోండి. ఈ 40 రోజులు చాలా బాగున్నాయి, చాలా గొప్ప రోజులు, మీకు చాలా ఫ్రూట్ఫుల్గా ఉంటుంది. మే నెల విశేషంగా సింహరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం కలిసి రాబోతుంది? ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా, వ్యాపారాల పరంగా ఓవరాల్గా ఎలా ఉండబోతుంది ఈ నెల వేళకి? మే నెలలో సింహరాశికి పదవి ప్రాప్తి దక్కబోతుంది. శుక్రుడు 10వ ఇంట్లో ఉండడం వల్ల పదవి ప్రాప్తి దక్కబోతుంది. అంటే ఏ కంపెనీలు, శుక్రుడు అంటే ఆడమ్మాయి, శుక్రుడు అంటే లగ్జరీ. ఏ కంపెనీ భవనాలు బాగా అందంగా, బాగా చాలా విశాలంగా ఉంటాయో, లైక్ మైక్రోసాఫ్ట్, లైక్ విప్రో, లైక్ ఇన్ఫోసిస్, మెయిన్గా మైక్రోసాఫ్ట్ విశాలంగా అందంగా ఉంటారు. అమ్మాయిలు కూడా చాలా అందంగా ఉంటారు అక్కడ. అలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మీకు జాబులు రాబోతున్నాయి. పదవి ప్రాప్తి కనిపిస్తుంది. అది కూడా ఒక ఆడమ్మాయి సహాయం చేయడం వల్ల పదవి ప్రాప్తి, మంచి జాబ్, మంచి శాలరీతో జాబ్ అనేది రాబోతుంది. కానీ సబ్జెక్ట్ టు కండిషన్, మీ శుక్రుడు బాగుండాలి. మీ శుక్రుడు బాగుంటే 10వ ఇంట్లో ఉన్న, ఈ గోచారంలో ఉన్న 10వ ఇంట్లో శుక్రుడు మీకు సహాయం చేస్తాడు. కానీ మీ జన్మజాతకంలో శుక్రుడు బాగుండాలి. ఒక స్త్రీ సహాయంతో ఒక పెద్ద కంపెనీలో జాబ్ రావాలంటే మీకు శుక్రుడు బాగుండాలి, గుర్తుపెట్టుకోండి. సూర్యుడు, బుధుడు, బుధాదిత్య యోగం 9వ ఇంట్లో, అంటే తెలివితేటల వల్ల అదృష్టం కలిసి రావడం. అంటే మీకు ఇప్పటిదాకా ఉన్న తెలివితేటలు వాడారు కానీ అవకాశం రాలేదు, కానీ మీకు తెలివితేటలు ఉండడం వల్ల అది 9వ ఇంట్లో ఇప్పుడు రావడం వల్ల అదృష్టం అనేది కలిసి రావడం అనేది జరుగుతుంది. అవకాశం వచ్చే అవకాశం ఉంది, కానీ అవకాశం రావాలి, దాన్ని సద్వినియోగపరచుకోవాలంటే
ఆ పదవి ప్రాప్తి జరగాలంటే శుక్రుడు 10వ ఇంట్లో వరించాలి, దానికి శుక్రుడు బలంగా ఉండాలి. ఒకటి అవకాశం తీసుకొచ్చేవాడు, మళ్ళీ అవకాశం మీద ఎగ్జామ్ రాసి సక్సెస్ అయినాడు. ఈ రెండు వేరు వేరు. ఎగ్జామ్ రాయడము, ఎగ్జామ్లో మంచి మార్కులు రావడం రెండు వేరు. అంటే బేసిక్గా చదువుకొని వెళ్ళడం, బాగా చదువుకొని ఒక 10 hours చదువుకొని వెళ్ళారు, కానీ మీరు చదివిన ప్రశ్నలు ఏవి రాలేదు. ఏం లాభం? 10 గంటలు చదివాడు, వాడెవడో 1 గంట చదివాడు, గాలికి తిరిగాడు, ఎగ్జామ్ ముందు రోజు సినిమా చూసి వచ్చాడు, కానీ అటు చదివిన ప్రశ్నలు వస్తే ఏంటి పరిస్థితి కదా. చెప్పే పాయింట్ అదే. సో మైండ్ ఫస్ట్ మనము చాలా క్యాల్కులేటివ్గా ఉండాలి. డిసిషన్ అనేది ఎప్పుడైనా తీసుకొని దాని మీద నిలబడాలి. ఆలోచించి 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 డిసిషన్ తీసుకోకుండా చాలా మంది అలా ఉండిపోతారు. అలా కాదు, ఫస్ట్ ఒక డిసిషన్ తీసుకున్నామా దాని మీద ఇంకా నుంచొని ఉండాలి. నేను ఇంత చదువుతాను అని డిసైడ్ అయిపోయి తర్వాత రంగంలో దిగిపోవాలి. ఒక కాఫీ పెట్టుకో, ఇక చదువుతూ ఉండు. నువ్వు స్టూడెంట్ అయితే చదువుతూ ఉండు, చాలా ప్లాన్గా చదువు. ఒకటే చాప్టర్లో అన్ని ప్రశ్నలు చదవమాక, అన్ని చాప్టర్లో కొన్ని ప్రశ్నలు చదువు. అదే కదా తెలివితేటలు అంటే. అన్ని చాప్టర్లో కొన్ని ప్రశ్నలు చదువు. కొందరు ఉంటారు ఒకటే చాప్టర్ పట్టుకుంటారు, ఒకటే ప్రాబ్లమ్ని. మ్యాథ్స్లో ఒక సమ్ ఉంటుంది, అది చేస్తారు, అది రాదు, ఇక జీవితాంతం దాన్నే దిద్దుతూ ఉంటారు. అది వచ్చేదాకా అది దిద్దుతూనే ఉంటారు. సో అలా ఉండకూడదు. మనం చూస్తుంటే కొంతమంది సైంటిస్టులు ఆడు 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా అదే ప్రాబ్లం సాల్వ్ చేస్తూ ఉంటాడు. నేను ప్రకృతి మార్చేస్తా, ప్రపంచాన్ని మార్చేస్తా, బ్లాక్ బోర్డ్ మీద రాస్తూ ఉంటాడు, కానీ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అరే నువ్వేమైనా ఐన్స్టీన్ వా, నువ్వేమైనా న్యూటన్ వా అడుగుతున్నా? నువ్వు తెలుసుకోరా నాయన. తర్వాత సమ్ము సాల్వ్ చేయడానికి ట్రై చేయి. నువ్వేమైనా శ్రీనివాస రామానుజన్ వా? వాళ్ళే ఎక్కడ నిలుక్కుంటే వదిలేసేవాళ్ళు, తర్వాత చూసుకున్నాము. లేకపోతే వాళ్ళకి ఒక గురువు ఉంటే అక్కడ ఫార్వర్డ్ చేసేవాళ్ళు. వివాహాల పరిస్థితి అండి గురుగారు ప్రస్తుతానికి. వివాహం గురించి మాట్లాడితే ఈ పదవి ప్రాప్తి రావడం వల్ల నువ్వు ఒక స్టూడెంట్ అయితే నీకు నీ ఎగ్జామినేషన్ సెంటర్లో నీ గర్ల్ ఫ్రెండ్ పరిచయం అవుతుంది. నువ్వు ఒక జాబ్ కోసం ట్రై చేస్తున్న వాడివి అయితే ఆ ఆఫీస్లో నీ సీనియర్ని పడేస్తావు. నీకు ఎవరైతే పని నేర్పిస్తుందో ఒక అమ్మాయి నేను ఇంటర్వ్యూ చేస్తుంది, ఇంకో అమ్మాయిని గురువుగా వస్తుంది, ఆ అమ్మాయికి లైన్ వేస్తాం, ఆ అమ్మాయి పడుతుంది, ఆ అమ్మాయితోనే పెళ్ళి అవుతుంది. అంటే పని చేసే చోట గర్ల్ ఫ్రెండ్ ప్రాప్తి, తర్వాత ఫ్యూచర్లో పెళ్ళి యోగం ఉంటే. కానీ అన్నిటికీ కండిషన్ ఏంటి? శుక్రుడు బలంగా ఉండాలి, ఆడజాతికి గౌరవం ఇవ్వాలి. ఆడజాతికి గౌరవం ఇవ్వకపోతే ఏమీ జరగదు, జాబు రాదు, గర్ల్ ఫ్రెండ్ దొరకదు, పెళ్ళి అవ్వదు. ఆడజాతికి గౌరవం ఇవ్వండి. ఆడజాతి దుర్గాదేవి గుడికి వెళ్ళిరండి. భవానీ అమ్మవారిని నమ్మండి, భవానీ మాల వెయ్యండి కుదిరితే, ఈ నెల ఎవరైనా వెయ్యగలిగితే. పిచ్చిగా కూడా ప్రవర్తిస్తారు. ఈ నెల కొంచెం పిచ్చి కూడా వస్తుంది ఈ మనుషులకి. ఈసారి కుజుడు 8వ ఇంట్లో ఉండడం వల్ల కొంచెం మైండ్ అనేది వాబుల్ అవుతూ ఉంటుంది. అది తప్పదు, మార్పు వచ్చే ముందు మైండ్ కొంచెం వాబుల్ అవుతుంది. సో ఇలాంటి సమయంలో మనం చెప్పేది ఏంటంటే, మైండ్ని కంట్రోల్ పెట్టుకోవాలంటే నేను చెప్పినట్ట దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు? ఆరోగ్య పరిస్థితి పెద్దగా ఇబ్బంది ఏం కనిపించట్లేదు. యాక్చువల్గా ఇంకా చెప్పాలంటే ఆరోగ్య పరిస్థితి చాలా మెరుగుపడే అవకాశం కనిపిస్తుంది. కుజుడు 8వ ఉండడం వల్ల ఆరోగ్యంలో సడన్ షిఫ్ట్, ఒకటేసారి బరువు పెరగడం లేకపోతే బరువు తగ్గడం ఇలాంటివి జరుగుతాయి. సో ఆరోగ్యపరంగా చాలా బాగుంది. జిమ్ జాయిన్ అవుతారు చాలా మంది, బాడీ బిల్డింగ్ చేస్తారు. కొంతమంది బాగా ఫ్యాట్ ఉన్న వాళ్ళు వెయిట్ రిడక్షన్ చేస్తారు. ఆరోగ్య పరిస్థితి బాగుంది. గురుగారు మే నెల విశేషంగా కన్యా రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెళ్ళకాల్సి వస్తుందంటారు? ఈ నెలలో కన్యా రాశి వాళ్ళకి కుజగ్రహ ప్రాప్తి, ఆంజనేయ స్వామి కటాక్షం, 7వ ఇంట్లో కుజుడు ఉండడం వల్ల ఎక్కడో వ్యాపారం అయితే బాగా కలిసి వస్తుంది.
కష్టపడేట వాళ్ళకి ఫలితం వస్తుంది. ఇప్పుడు దాకా కష్టపడుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచి ఫలితం వస్తుంది. జాబ్స్ వస్తాయి, ఎగ్జామ్లో ఉత్తీర్ణులు అవుతారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బాగా ఫేస్ చేయగలుగుతారు. బేసిక్గా ఈ మాసం మీకు సహాయం చేసే వాళ్ళు కూడా మీ బెస్ట్ ఫ్రెండ్, మీ బ్రదర్ ఉంటారు. మనకు ఎవరు సహాయం చేస్తారో మనం వెయిట్ చేస్తూ ఉంటాం. మీ బెస్ట్ ఫ్రెండ్ అండ్ మీ బ్రదర్ వీళ్ళు ఈసారి సహాయం చేస్తారు మీకు. చాలా మంచి విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఇది. చాలాసార్లు మన ఫ్రెండ్స్ కూడా ఏం చేయలేరు మనకు కదా, జాబ్ ఎక్కడి నుంచి ఇప్పిస్తాడు ఫ్రెండ్. కానీ ఈసారి మీకు ఎవరో మీ బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కంపెనీలో ఏదో రిఫరల్లో మీకు ఇంటర్వ్యూ అరేంజ్ చేస్తాడు. మీ పెద్ద బిగ్ బ్రదర్ మీకు ఆర్థిక సహాయం చేస్తాడు. సో బెస్ట్ ఫ్రెండ్ని బ్రదర్ని చూపించేది కుజగ్రహం. ప్లస్ శని కూడా దాంతో తోడ్పడి ఉంది కాబట్టి కొంచెం ఏజ్లో ఉన్న ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తారు. ఎవరైనా కొంచెం ఏజ్లో ఉన్న వాళ్ళు కూడా హెల్ప్ చేసే ఛాన్స్ కనిపిస్తుంది. సో సహాయం అయితే ఉంది. శుక్రుడు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి అమృత బలం ఉంటుంది. అమృత బలం అంటే నేను చచ్చిపోను, నేను ఎలాగైనా బయటపడతాను, నాకు ఆ నమ్మకం కొంతమందికి ఉంటుంది, విపరీతమైన నమ్మకం ఉంటుంది. నాకు ఏం కాదురా భయ్, నాకు యాక్సిడెంట్ అయినా స్విమ్మింగ్ పూల్లో పడిపోయినా నాకు ఏం కాదు, యాక్సిడెంట్ నుంచి బయటపడతా, పూల్లో ఈతేస్తా. ఆ అమృత బలం అంటారు దాన్ని. అంటే ఏది జరిగినా, ఎంత ఆపద వచ్చినా నేను బయటపడతాను అని ఒక ధైర్యమైన నమ్మకం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చెప్పేది ఏంటి, వీడికి ఏ రకంగానే జాబ్ వస్తుందని, వీడికి ఏదో ఒక జాబ్ వస్తుంది. నాకు అది వాచ్మెన్ అవ్వచ్చు, జొమాటో అవ్వచ్చు, మేనేజర్ అవ్వచ్చు, సాఫ్ట్వేర్ డాక్టర్, ఏదైనా అవ్వచ్చు. వీడికి ఏదో ఒకటి వస్తుంది వీడి స్థాయికి తగ్గట్టు. అంటే వీడికి ఏదో ఒకటి వస్తుందనే నమ్మకం ఉంది. అలానే ఉండాలి. ఇదే చేస్తాను, నేను గ్రేట్, నేను తోపు. గో విత్ ద ఫ్లోలో ఏదో అవకాశం వచ్చింది, ముందు వచ్చే తర్వాత ఇంకోటి వస్తుంది కదా. ఒక మెట్టు తర్వాత రెండో మెట్టు కదా. ఇప్పుడు నేనే ఉన్నాను అబ్బా, ఇవాళ నాకు ₹1,00,00,000 వచ్చేస్తాయా? రావు. ఇవాళ ఒక 5,000, రేపు 10, తర్వాత 1,00,000, రేపు మంచి బీరం తగిలి ₹1,00,00,000 కూడా రావచ్చు, పెద్ద విషయం కాదు. కానీ నాకు ఒకటేసారి అన్నీ వచ్చేయాలంటే మెల్లిమెల్లిగా ఏది వస్తే అది చేసుకుంటూ అట్లా పోవాలి. సో అది బేసిక్గా చెప్పేదంటే, ఏ పని దొరికితే మీకు ఈ నెల పని దొరుకుతుంది, అవకాశం వస్తుంది. కానీ జాబు చిన్నదా పెద్దదా అని చూడొద్దు. క్లినిక్లో నేను చేయను, నేను హాస్పిటల్లోనే చేస్తాను, నాకు అపోలో హాస్పిటల్లో పనిచేయాలి, నేను ఉపాస్ నగర్ని చూడాలి, ఏసీలో పనిచేయాలి. ఏదో చిన్న క్లినిక్లో దొరికినా కూడా చేయి ముందు, తర్వాత అపోలో యశోదలో కూడా దొరుకుతారా నాయన. ముందు డ్యూటీ డాక్టర్గా చేయి, తర్వాత పెద్ద డాక్టర్గా చేయవచ్చు. సో పాయింట్ ఏంటంటే, చిన్న ఉద్యోగం అయినా, సాఫ్ట్వేర్లో కూడా చాలా పెద్దవి చిన్నవి అని ఉంటాయి, ఏవో ఉంటాయి. సాఫ్ట్వేర్లో కూడా రకరకాలు ఉంటాయి. ఆ చిన్నది వచ్చినా చెయ్యి, ఎక్కడైనా ఏదో ఒకటి చెయ్యి. నేను పెద్ద కంపెనీ చేసి ఇన్ఫోసిస్, మైక్రోసాఫ్ట్లో చేస్తానే కాదు, ఏదో చిన్న స్టార్టప్ అయినా చేయొచ్చు. సో అవకాశం ఉంది. కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చాలా మందికి ఉంటుంది, నేను ₹1,000 చొక్కా వేసుకోలేను, 3,000 చొక్కా వేసుకోవాలి, గోల్డ్ చైన్ వేసుకోలేను. గోల్డ్ చైన్, తులసి మాల కూడా వేసుకోవచ్చు, సిల్వర్ కూడా వేసుకోవచ్చు, స్టీల్ కూడా వేసుకోవచ్చు, అట్లేం లేదు. ఏదో ఒకటి వేసుకో కదా. సో అలా ఏదో ఒక వ్యాపారం, ఉద్యోగం అయితే చేయాలి. అప్పుడే ముందుకి తీసుకెళ్ళి దాన్ని పెద్దగా చేస్తాడు శని. సో ఆ గ్రోత్ శని ఇస్తాడు, కానీ ముందు చెక్ చేస్తాడు. వీడు చిన్న అవకాశం వచ్చినప్పుడు ఏ నెల దాన్ని ఎలా డీల్ చేశాడు. చేయలేదు అని అలా చీచి అనుకుంటే తూతూ నేను చేయని పని అని చెప్పకూడదు. చిన్న పని అయినా చేయాలి, 5,000 అయినా చేయాలి. 5,000కి చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ₹1,00,00,000 చేసినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా. సాఫ్ట్వేర్ మారదు కదా. సాఫ్ట్వేర్ పని చూడు, డబ్బు చూడ మాకు. ఓకే, ఇవాళ ఏముంది, అడ్జస్ట్ అవుతాం, రేపు మంచి అవకాశం వస్తుంది కదా. అది సో అవకాశాల గురించి ఇది. తర్వాత పెళ్ళిళ్ళ గురించి మాట్లాడితే, ఓ అదృష్టంగా పరిచయం అవుతుంది మీకు. ఒక స్త్రీమూర్తి అనేది పరిచయం అవుతుంది అదృష్టంగా. ఏదో ఒక స్త్రీ, అది ఫ్రెండ్ కావచ్చు, ప్రేయసి కావచ్చు, ఎవరైనా కావచ్చు, అక్క కావచ్చు. ఒక స్త్రీమూర్తి వల్ల మీకు ఒక పరిచయం వల్ల ఎంతో కొంత అదృష్టం అనేది వచ్చి పడుతుంది. తర్వాత
హిడెన్, జీవితంలో హిడెన్ కొన్ని ఉంటాయి. అరే ఆ జాబ్ కూడా ఉంది కదా, అరే ఆ జాబ్ ఇప్పుడు దాకా ఎందుకు ఆలోచించలేదబ్బా, అవన్నీ కనపడతాయి. అరే ఇప్పుడు దాకా జాబ్ ఎందుకు చేయలేదబ్బా నేను, అరే అక్కడ టీ షాప్ పెట్టుకోవచ్చు, అక్కడ ఫ్రాంకీలు షవర్మాలు అమ్ముకోవచ్చు, నేనెందుకు ఏదో ప్లాస్టిక్ సామాన్లు అమ్మాలి అదే పెట్టాలని అలా ఉండిపోయాను. ఆ షాప్ దొరకదు, నువ్వు ప్లాస్టిక్ సామాన్లు అమ్మవు, అక్కడ ఏదో స్టాల్ ఉంది, ఆ స్టాల్ పెట్టుకో, షవర్మా అమ్ముకో కదా. ఆ హిడెన్ సోర్సెస్, హిడెన్ జెమ్స్ అనేవి కనపడతాయి. ఇప్పుడు దాకా నీకు ఏవైతే అసలు ఆలోచనలోనే లేదు, అవకాశాలని ముందు కనపడతాయి. సో నేను చెప్పింది కూడా అదే, చిన్న జాబ్ వచ్చినా చెయ్యి, వ్యాపారంలో కూడా నాకు ఇష్టం లేదు, ఆ అవకాశం వచ్చిందంటే తీసేసుకో, అవకాశాన్ని అడ్వాన్స్ ఇచ్చి ఆ షాప్కి తీసేసుకో, అక్కడ షవర్మా అమ్ముకో, తర్వాత నీ ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకోవచ్చులే. సో బేసిక్గా కన్యా వాళ్ళకి ఇది మానసికంగా క్యాష్ ఫ్లో, మానసికంగా బాగుంటుంది, క్యాష్ ఫ్లో బాగా జరుగుతుంది. సో క్యాష్ ఫ్లో అంటే తెలియకుండా డబ్బులు ఖర్చు అయిపోవడం, తెలియకుండా డబ్బులు ఖర్చు అవుతాయి, జర జాగ్రత్త సుమ. ఏముందిలే 200 మంది 300 పెట్టేద్దాము, 1000 బదులు 2000 పెట్టేద్దాం, అలా 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 తెలియక డబ్బులు అయిపోతాయి. సో క్యాష్ ఫ్లో ప్రాబ్లం కన్యా రాశి వాళ్ళకి ఈసారి కనిపిస్తుంది. క్యాష్ ఫ్లోతో జర జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇంపార్టెంట్. తర్వాత కొంతమందికి వాటర్ రిలేటెడ్ డిసీజెస్ కూడా రావచ్చు, వాటర్ రిలేటెడ్ డిసీజెస్ వెళ్ళడం కూడా జరగవచ్చు. సో కొంచెం చూసుకోండి, ఆయిల్ వాటర్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తినేటప్పుడు పిచ్చి పిచ్చి వాటర్ తాగేసి కొంతమంది జ్వరాలు అవేవో తెచ్చుకుంటారు, విరోచనాలు. వాటర్ తాగేటప్పుడు జాగ్రత్త. కన్యా రాశి వాళ్ళు మే నెలలో వాటర్ మంచి వాటరే తాగాలి, పిచ్చి వాటర్ తాగమాకండి. ఎక్కడ పడితే అక్కడ వాటర్ తాగొద్దు, 10 రూపాయలు పోయిన మినరల్ వాటర్ కొనుక్కొని తాగండి. కన్యా రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఒకసారి మనలో పిచ్చి వాటర్ మన లోపల పోతే లివర్కి జాండీస్ వస్తుంది, జాండీస్ వస్తే చాలా కష్టం. వాటర్తో చాలా జాగ్రత్త. వాటర్ వల్ల మీకు ఇబ్బంది కనిపిస్తుంది, వాటర్ బాడీ కావచ్చు, వాటర్ తాగేటప్పుడైనా కావచ్చు, వాటర్ నీళ్లతో జాగ్రత్త. ముందే చెప్తా, బీ కేర్ఫుల్ విత్ ద వాటర్. అక్కడ వాటర్ ఉంటే తెలియదు, కాల్చారి పడిపోతాం. వాటర్తో జాగ్రత్త కన్యా రాశి వాళ్ళు ఈసారి మే నెలలో. ఇంకేం ప్రాబ్లం అనిపించలేదు, విద్యార్థులకు బాగుంది, జాబ్ చేసే వాళ్ళకి బాగుంది, వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ మంచి అవకాశాలు ఉండని దాన్ని సరిగ్గా వాడుకోండి. ఒకటే ప్రాబ్లం, వాటర్ వల్ల ఇబ్బంది రావచ్చు, మే నెలలో కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఇంకేమీ లేదు. రెమెడీ చేసుకోవచ్చు దీనికి. వాటర్ అంటే చంద్రుడు, మండే రోజు శివయ్య, ఎందుకంటే శివయ్య మీదనే గంగాదేవి ఉండేది. వాటర్ అంటే ఆమె శివయ్యని పూజిస్తే మండే రోజు కుదిరితే ఉపవాసం ఉంటే, మండే లేకపోతే పంచమి రోజు ఏదైనా చాలా మంచిది. బాగా మీకు ఏదైనా గండం ఉంటే తప్పించుకోవచ్చు. మీకు ఏ రకమైన ప్రాబ్లం రాదు, చెప్పలేదు. జాబు, వ్యాపారం, గర్ల్ ఫ్రెండ్, భార్య, ఈ చంద్రుడి వల్లనే వస్తుంది. కాబట్టి కొంచెం సోమవారం రోజు జలాభిషేకం చేసేయండి శివయ్య మీద, శివలింగం మీద. అన్నీ వస్తున్నాయి, చిన్న బ్లాకేజ్ ఎక్కడ కనిపిస్తుంది, జలాభిషేకం చేయండి, వెళ్ళిపోతుంది. పాజిటివ్గా ఉండండి, జాగ్రత్తగా మాట్లాడండి. మాట్లాడేటప్పుడు తొందరపడి ఒక మాట అంటే మళ్ళీ ప్రాబ్లం. అంటే ఎక్కడో చిన్న బ్లాకేజ్, 1% బ్లాకేజ్ కనిపిస్తుంది, దాన్ని కనుక మీరు సరిగ్గా డీల్ చేయగలిగితే చాలా బాగుంటుంది, ఫ్యూచర్ చాలా బాగుంది. ఆ బ్లాకేజ్ని జరపండి, ఆ చిన్న అవకాశాన్ని తెచ్చుకోండి, తర్వాత దాన్ని మెరుగుపరచుకోండి. శని హెల్ప్ చేస్తాడు దాంట్లో. కానీ ఫస్ట్ పాయింట్ ఇంకా ఎంట్రీ దగ్గర మనకు చంద్రుడు కొంచెం ప్రాబ్లం ఉంది. సో దానికి తగ్గ రెమెడీ ఏంటంటే జలాభిషేకం చేస్తూనే ఉండండి శివయ్యకి. జలాభిషేకం మీకు వాటర్ ఎంత ఉంటుంది, చాలా చీప్ కదా వాటర్ బకెట్ పట్టుకెళ్ళి బాటిల్ జలాభిషేకం చేయండి. కుదిరితే చలివేంద్రం ఉంటుంది కదా, అక్కడ 1 లీటర్ వాటర్ బాటిల్ వరకు ఇచ్చేయండి, 2-3 వాటర్ బాటిల్స్ రోడ్డు మీద వరకు ఇచ్చేయండి అండి. వాటర్తో ప్రాబ్లం ఉన్నప్పుడు వాటర్ డిస్ట్రిబ్యూట్ చేసేయాలి, అంతే కదా. 2-3 మినరల్ వాటర్స్ అలా ఇచ్చేయండి. అక్కడ రోడ్డు మీద చాలా మంది ఉంటారు కదా, వాటర్ ఇస్తే తీసుకున్న వాళ్ళు లక్షల్లో ఉంటారు. సమ్మర్లో ఇచ్చేయండి, అక్కడ రోడ్డు మీద వాళ్ళు ఉంటారు, పేదవాళ్ళు, యాచకులు, వాళ్ళకి మినరల్ వాటర్ ఇవ్వండి. పిచ్చి వాటర్ ఇవ్వద్దు, మంచి వాటర్, మినరల్ వాటర్ ఇవ్వండి. అది మీరు ఎంత మంచి డొనేషన్ చేస్తే మీకు అంత తిరిగి వస్తుంది అది. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ.
మే నెల ఎస్పెషల్లీ తులారాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? వీళ్ళు ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే అన్ని విధాలా కలిసి వస్తుందంటారు? మే మాసంలో తులారాశి వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే మనిషి కొంచెం ఊపులో ఉంటే ఒక హ్యాపీనెస్ అనేది ఉంటుంది. పీస్ఫుల్గా కూర్చోవడం వేరు, ఒక ఊపులో ఉండడం వేరు. సో మే నెలలో ఆడ కొడుకు జాబ్ రావడం, ఆడ కూతురికి పెళ్లి కుదరడం, వాడు అనుకున్న సినిమాలు చూడగలగడం, అంటే ఏదో అన్ని కలిసి వస్తాయి. వాడికి ఏదో టార్గెట్ ఉంటుంది ప్రతి మనిషికి. ఆ మాల్కి వెళ్ళి అక్కడ ఫిల్టర్ కాఫీ తాగాలి, ఆడు చేస్తే నెక్స్ట్ జరిగేది ఏంటి? హ్యాపీనెస్. అంటే వాడు అనుకున్నది అనుకున్నట్టుగా జరుగుతుంది. వాడికి ఏదో పిఎఫ్లో డబ్బులు రావాలి, 1 కోటి రూపాయలు 50 లక్షలు అవి వచ్చేస్తాయి బ్యాంక్ అకౌంట్లో. హ్యాపీనెస్. నా బ్యాంక్ అకౌంట్లో డబ్బులు రావాలి, వచ్చేస్తే హ్యాపీనెస్ కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ అనేది ఉంటుంది. ఏదో కారణంగా చుట్టుపక్కల ఉన్నాడు ఫ్రెండు, అన్న, తమ్ముడు, గురువు, శిష్యుడు, అన్నిటి సహకారం వల్ల చాలా హ్యాపీగా ఉంటాడు. ఎక్కడ ఉండాలనుకుంటున్నాడో అక్కడ ఉంటాడు. ఇప్పుడు మీరున్నారు, మీకు ఈ స్టూడియోలో ఆ చైర్లో కూర్చోవడం అంటే బాగా ఇష్టం. మీరు కూర్చొని ఉన్నారు అంటే మీరు ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టు కదా. మీకు ఏ పని అయితే ఇష్టమో, మీరు ఆ ఎల్లో చైర్ ఇష్టం, మీరు ఆ ఎల్లో చైర్ మీద కూర్చున్నారు కాబట్టి ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు కదా. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది జరుగుతుంది. అది జాబ్ విషయమైనా అవ్వచ్చు, గర్ల్ ఫ్రెండ్ విషయమైనా అవ్వచ్చు. అంటే దానివల్ల మంచి జరిగేస్తుంది. అరే ఈ అమ్మాయి ఉండదు, వెళ్ళిపోతుంది అని ఎప్పటి నుంచి అయితే అనుకుంటున్నారో వెళ్ళిపోతుంది. అరే ఆ అమ్మాయి వస్తుంది, ఒకసారి ఫోన్ చేసి మాట్లాడదాము, హలో. సో అది జరుగుతుంది. ఏ అమ్మాయి అయితే రావాలో ఆ అమ్మాయి వస్తుంది, ఏ అమ్మాయి వెళ్ళిపోవాలో ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. ఏ జాబ్ రావాలని కోరుకుంటున్నారో ఆ జాబ్ వస్తుంది, అన్ఎక్స్పెక్టెడ్గా వస్తుంది, అవుట్ ఆఫ్ నో వేర్ వస్తుంది. ఏ జాబ్ అయితే పోవాలి, జాబ్ ఎప్పుడు పోతుందిరా, ఈ జాబ్ మానేద్దాం అనుకుంటున్నాను, షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను, ఇక్కడ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, జరుగుతుంది. అన్ఎక్స్పెక్టెడ్గా చాలా విషయాలు జరుగుతాయి. కానీ కొత్త అవకాశం వచ్చిన తర్వాత కష్టపడాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ జాబ్ కాదు వేరే జాబ్ వెళ్దామని చాలా కళలు ఉంటాయి. ఆ జాబ్కి వెళ్ళిపోతారు, ఆ జాబ్ శాలరీ అవన్నీ బాగుంటాయి, కానీ విపరీతంగా కష్టపడాల్సి వస్తుంది, పిచ్చిగా కష్టపడాల్సి వస్తుంది. నువ్వేమనుకుంటావు, నేను టీసీఎస్లో పనిచేస్తున్నాను, టీసీఎస్ అనేది గవర్నమెంట్ కంపెనీ, అసలు పనే ఉండదు. ఇంకా నాకు టీసీఎస్లో పనిచేసి బోర్ కొట్టింది, నేను ఎక్కడైనా యాక్సెంచర్కి వెళ్ళిపోదాం అనుకుంటాను. నువ్వు వెళ్ళి యాక్సెంచర్లో జాయిన్ అవుతావు, ఒక ముగ్గురు చేయాల్సింది ఒకటి చేయాల్సి వస్తుంది. అక్కడ చుక్కలు కనిపిస్తాయి కానీ చాలా పెద్ద శాలరీ. కానీ ముగ్గురు చేయాల్సింది ఇప్పుడు నువ్వు ఒక్కడే చేయాలి. టీసీఎస్లో ఎట్లా, అసలు పనే ఉండదు కదా. అది సో అనుకున్నది జరుగుతుంది కానీ అది అంత ఈజీగా ఉండదు. ఒక అమ్మాయి పోయి వేరే అమ్మాయి వస్తుంది కానీ ఆ అమ్మాయిని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు. వచ్చే అమ్మాయి చాలా అందంగా ఉంటుంది, పోయిన అమ్మాయి బాగాలేదు, వచ్చే అమ్మాయి చాలా బాగుంది కానీ చుక్కలు చూపిస్తుంది ఆ అమ్మాయి. ఎంత పిండికి అంత రొట్టె అంటారు కదా, అదేదో సామెత ఉంటుంది, గుర్తురావట్లేదా. సో అది సో హ్యాపీనెస్ అయితే ఉందండి. ఏదో రకంగా నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఇప్పుడు నీకు అనుకున్నది నీకు వస్తే కష్టపడడానికి ఏముంది. ధనపరంగా ప్రస్తుతం ఈ మాసం ఎలా ఉంటుంది? ఫుల్ విపరీతమైన క్యాష్ ఫ్లో ఉంది, బాగా రొటేషన్ అనేది జరుగుతుంది. ఎస్పెషల్లీ వ్యాపారం చేసే వాళ్ళకి ఫుల్ క్యాష్ ఫ్లో అనేది ఉంది. నో నీడ్ టు వరీ అట్. మే నెల వృశ్చిక రాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం ఈ నెల రాబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెల వెలుగు బాగుంటుంది అంటారు? మే నెలలో అదృష్టం అయితే ఉంది. కుజుడు మరియు శని వల్ల అదృష్టం ఉంది. ఆలోచన శక్తి ఇంప్రూవ్ అవుతుంది. అంటే మనము ఏదైనా ప్రాబ్లమ్ని బేసిక్గా ఏం చేస్తామంటే, దాని మనిషికి ప్రాబ్లం వచ్చిందనుకోండి,
దాన్ని సాల్వ్ చేయడానికి ఆలోచిస్తాం కదా. మనిషికి ఒక ప్రాబ్లం వస్తే చాలా ప్రయత్నిస్తాడు సాల్వ్ చేయడానికి, కింద మీద అయిపోతాడు. కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేయలేక అలా వదిలేసి ఆ ప్రాబ్లంతోనే బతుకుతూ ఉంటాడు. కానీ చాలా తక్కువ మంది రూట్ లెవెల్, దాని వేర్ల వరకు వెళ్ళి ప్రాబ్లం అర్థం చేసుకుంటారు. అప్పుడు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలం కదా. అంటే ఆ రూట్ లెవెల్ దాకా వెళ్ళగలిగే శక్తి వీళ్ళకి నెల ఉంది. వృశ్చిక రాశికి ఈ నెల ఏదో రకంగా మానసికంగా ఏదో శక్తి వల్ల, ఏదో శక్తి వీళ్ళని సాయం చేస్తుంది. వీళ్ళకి ఏదో శక్తి ఈ నెల, దానివల్ల వీళ్ళకున్న రూట్ లెవెల్ ప్రాబ్లమ్స్ కొంతమంది సాల్వ్ చేస్తారు, కొంతమంది ఇంప్రూవ్ చేసుకుంటారు. మనకు ఒక శక్తి సహాయం అవసరం ఉంది. ప్రతి మనిషి, మనకు నవదుర్గలు ఉన్నారు, రాజశ్యామల, తర్వాత బగాలాముఖి, తర్వాత చిన్నమస్త, కమలాత్మిక, ధూమావతి, కాళీ. సో రకరకాల రూపాలు ఉన్నారు. మనము ఏదో ఒక అమ్మవారిని మహావిద్య శక్తి మహావిద్యల్లో ఏదో ఒక అమ్మవారిని పట్టుకొని ఆ అమ్మవారి పూజనే చేస్తూ ఉంటే, లైక్ ఫర్ తారాదేవి, మనకు ఒక శక్తి అనేది ఏర్పడుతుంది. మనకు కరెక్ట్ అవసరం ఉన్నప్పుడు ఆ శక్తి అనేది హెల్ప్ అవుతుంది. లేకపోతే మనిషి జీవితం ఏంటంటే వాడి కర్మని నవగ్రహాలు అలా ప్రారంధ రూపంలో వస్తూ ఉంటాయి, అవి మనిషి ఏడిపిస్తూనే ఉంటాయి. మనం ఉన్నంత వరకు ఆ గ్రహాలు ఉంటే మనల్ని ఏడిపిస్తూనే ఉంటాయి. గ్రహాల పని ఏంటంటే మనుషులు ఏడిపించి తినడం, పిక్కొని తినడం. ఏమి చేయవు గ్రహాలు. మనకు ఎంతో కొద్దిగా సహాయం చేయగలిగేది దేవుడు, అమ్మవారు. ఈ అమ్మవార్లలో స్పెషల్గా మహావిద్య అమ్మవార్లు త్వరగా సహాయం చేస్తారు. సో ఏదో ఒక అమ్మవారిని మహావిద్యలో, ఫర్ ఎగ్జాంపుల్ తారాదేవి, లేకపోతే చాముండ, లేకపోతే బగాలాముఖి. ఫర్ ఎగ్జాంపుల్ బగాలాముఖి దేవిని పట్టుకున్నాం, బగాలాముఖి దేవి పూజ చేసాం, లేదా చిన్న మస్తక్ పూజ చేసాం. ఆ అమ్మవారు అలా పూజ చేస్తూ ఉంటే మనకు హెల్ప్ అవుతుంది, మన జీవితం అప్పుడు మారుతుంది. మనము అసలు మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దేవుణ్ణి కొంతసేపు, ఆ దేవుణ్ణి కొంతసేపు పూజిస్తారు. ఒకటే దేవుణ్ణి పూజించాలి, లేకపోతే రామున్న వెంకటేశ్వర స్వామి ఒకటే దైవాన్ని పూజించుకుంటూ అలా పుట్టుక నుంచి పూజించుకుంటూ ఉంటే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. లేదు ఇప్పుడే సడన్ గా ఒక మహావిద్యని పట్టుకుంటే, ఒక అమ్మవారిని పూజిస్తే పగలు రాత్రి ఆ అమ్మవారు హెల్ప్ అవుతుంది. సో అలాంటి శక్తి ఒకటి హెల్ప్ అవుతుంది మనకు. సో దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది. స్పెషల్గా వ్యాపారం చేసే వాళ్ళకి, జాబ్ కోసం ఇప్పుడు వీళ్ళకి అవకాశం ఉంది, జాబ్ వాళ్ళకి, వ్యాపారం వాళ్ళకి. సో ఇప్పుడు ఈ మాసం కనుక మనము జాబ్ అప్లై చేస్తే, లేకపోతే వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తే మంచి రిజల్ట్స్ రావాలంటే ఒక అమ్మవారి దయ అయితే ఉండాలి, అది కనిపిస్తుంది, ఉండాలి అని అడుగుతుంది. లేకపోతే ఏదో రావచ్చు, రాకపోవచ్చు, వ్యాపారం నడవచ్చు, నడవకపోవచ్చు, అసలు ఇన్వెస్ట్మెంటే మనకు రాంగ్, సరిగ్గా మంచిగా అనిపించకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ మీద చేయము కదా. సో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, వ్యాపారాల్లో సంపాదించాలి, జాబ్కి అప్లై చేయాలి, సరైన జాబ్ తెచ్చుకోవాలి. సో అలాంటి వీళ్ళకి ఒక సహాయం అనేది కావాలి. సో ఇలాంటి సమయంలో వృశ్చిక రాశి వాళ్ళు తారాదేవిని నమ్ముకుంటే బెటర్. ఈ మాసం తారా అమ్మవారిని, తారాదేవిని నమ్ముకుంటే ఎంతో కాస్త బెటర్. తారాదేవి, లేకపోతే దత్తాత్రేయ, గురువు స్వరూపమైన దైవాన్ని, దేవతని మహావిద్యల్లో అయితే ఎంచుకుంటే తారాదేవి అమ్మవారిని పూజిస్తే చాలా బెటర్, చాలా మంచిది. మన పవన్ కళ్యాణ్ గారు వారాహి అమ్మవారిని ఎలా అయితే పూజించారో, మీరు ఈ మాసం తారాదేవిని పూజిస్తే మీకు చాలా మంచిది. పగలు రాత్రి పూజించండి. ఎవరైతే స్పెషల్గా ప్రయత్నించి ఓడిపోయారో వాళ్ళు, ఇంకా నాకు ప్రయత్నం వద్దు, నాకు అదృష్టం కావాలి అనుకున్న వాళ్ళు ఈ మాసం తారాదేవిని పూజిస్తే చాలా మంచిది, శ్రేష్టం, బాగా కలిసి వస్తుంది. ఎవరికైతే పెళ్లి కావడం లేదో వాళ్ళు కూడా ఈ మాసం తారాదేవిని పూజిస్తే మంచిది. ఇప్పటి నుంచి మొదలైతే ప్రయత్నం డిసెంబర్, కార్తీక మాసం వరకు మీకు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది. మీకు తోడుగా కుజగ్రహం 5వ ఇంట్లో నుంచి సపోర్ట్ చేస్తున్నారు. అలానే మీరు రెమెడీ చేయాలి, గురువుకి సంబంధించిన రెమెడీ. మీకు 2-3 రెమెడీలు చెప్తా. ప్రస్తుతం వీళ్ళకి ధనపరంగా ఎలా ఉంటుంది గురుగారు? అదే ధనపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా సరిగ్గా లేదు, అంతగా శక్తి కనిపించడం లేదు.
మే నెలలో విశేషంగా ధనుసు రాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ధనుస్సు రాశి వాళ్ళు ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు గురు సంబంధించిన రాశి కాబట్టి ఎప్పుడైనా మీరు నీతి నిజాయితీని నమ్ముకుంటే బెటర్. ఇప్పుడు మనకు చూసుకుంటే వీళ్ళకి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి వ్యాపారాలు చేసే వాళ్ళలో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసే వాళ్ళకి ప్లస్ డీల్స్ కుదిరించే వాళ్ళకి డీలర్స్కి చాలా మంచి సమయం. మనం చూస్తూ ఉంటాం ఇప్పుడు హైదరాబాద్లో ల్యాండ్కి సంబంధించిన చాలా ఆఫీసులు ఉన్నాయి. మీరు ఒక ల్యాండ్ అమ్మిపించి పెడితే మీకు ₹1,00,000, అలా చాలామంది ఆఫీసర్లు తయారయ్యారు. మీరు 50 ల్యాండ్లు అమ్మిస్తే మీకు 50 లక్షలు. మీరు ఎన్ని ల్యాండ్లు అంటే బేసిక్గా రియల్ ఎస్టేట్ అనేది వ్యాపారంగా మారిపోయింది. కొన్ని జాబ్స్ అనేవి ఏర్పడ్డాయి, వాళ్ళని డీలర్స్ అంటారు. సో మీకు నెలకు ల్యాండ్ అమ్మించిన మీరు నెలకు ₹1,00,000 అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్తోనే సమానం. ప్లస్ ఇది ఎవర్ లాస్టింగ్ బిజినెస్. మనిషి అనేవాడు భూములు ఎప్పుడు కొంటూనే ఉంటాడు. సో మంచి ప్రాఫిట్ ఉన్న బిజినెస్ ఇది రియల్ ఎస్టేట్ డీలర్షిప్. మీకు ఒకటే కాంటాక్ట్స్ ఉండాలి, అది చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు మనకు ఈ నెల రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టేవాళ్ళు, లేకపోతే రియల్ ఎస్టేట్ ద్వారా కమిషన్లో సంపాదించేవాళ్ళు, రియల్ ఎస్టేట్ డీలర్స్ మంచి సమయం కనిపిస్తుంది. రియల్ ఎస్టేట్కి మంచి భూము, ఎస్పెషల్లీ ధనుసు రాశిలో ఉండే వాళ్ళకి బాగా ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. అక్కడ ఫార్మ్ హౌస్ ఉంది, ఇక్కడ ల్యాండ్ ఉంది, ఏదో అవన్నీ ప్రతి మనిషికి ఉంటుంది. ఊరి చివరి ఫార్మ్ హౌస్ కొనాలి, ఆ ఏరియాలో ఒక ల్యాండ్ కొనాలి, పటాన్చేరులో ఒక విల్లా కొనాలి, ఏదో ఉంటుంది ప్రతి మనిషికి. ఫైనల్ టార్గెట్ అదే కదా. ఇంకోటి ఏదేమైనా రేపు రేటు పెరిగేది భూమిదే. భూమికి ఉన్నంత డిమాండ్ దేనికి లేదు. ఒక రేంజ్లో రేటు పెరిగింది మన హైదరాబాద్లో, వాడు భూమి మీద ఇండియాలో ఏదైనా బాగా రేటు పెరిగిందంటే అది వెండి బంగారం కాదు, ల్యాండ్. ₹1,00,000 విలువ చేసే ల్యాండ్ 5 కోట్లు అయిపోయింది హైటెక్ సిటీ గచ్చిబౌలిలో, మనమే చూసాం. సో దీన్ని బట్టి చెప్పేది ఏంటంటే ల్యాండ్ వ్యాపారం చాలా ప్రాఫిటబుల్. సో ఎవరైనా ధనుసు రాశిలో ఉన్న వాళ్ళు రియల్ ఎస్టేట్లో దిగుదాం అనుకుంటే ఈ మాసం చాలా బాగుంది, హ్యాపీగా దిగేసి ఇక్కడ జాయిన్ అయిపోండి. తర్వాత ఆల్రెడీ దాంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏమైనా ఇన్వెస్ట్మెంట్లు చేయాలి, లేకపోతే వాళ్ళు చాలా ట్రావెలింగ్ చేస్తుంటారు, రియల్ ఎస్టేట్ ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటారు, క్లయింట్స్కి చూపించాలి కదా, మాట్లాడడానికి ఎక్కడికో విజయవాడ, గుంటూరు, విజయనగరం, హైదరాబాద్లో ల్యాండ్స్ ఉన్నాయి, దగ్గరుండి మాట్లాడించి వాళ్ళకి వీడియో చూపించి బ్రౌచర్ చూపించి అక్కడే అడ్వాన్స్ తీసుకొని వచ్చేస్తారు. అంత నమ్మకస్తులు కూడా ఉన్నారు జనాలకి. ల్యాండ్ అంటే హైదరాబాద్లో ల్యాండ్ అంటే జోక్ కాదండి, కొన్ని కోట్లలోకి వెళ్తుంది. సో ఆ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంది. ఏదైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఏదైనా వ్యాపారం చేయాలన్నా, రిజిస్ట్రేషన్ అన్నా, ఏదైనా ఈ మాసం మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత వెహికల్స్కి సంబంధించిన వ్యాపారం, బండ్లు ఫస్ట్ హ్యాండ్ కావచ్చు, సెకండ్ హ్యాండ్ కావచ్చు, అమ్మడము, ఇలాంటివి బాగా కలిసి వస్తాయి. మీరేమైనా సెకండ్ హ్యాండ్ సేల్స్ చేస్తున్నారు, లేకపోతే బండికి సంబంధించిన మెకానిక్లు ఉంటారు, ఈ మెకానిక్లు చాలామంది ఉంటారు, వాళ్ళకు కూడా ఒక రకంగా బాగా కలిసి వస్తుంది. ఎస్పెషల్గా ధనుసు రాశి అయితే బాగా సర్వీసింగ్, రిపేర్ ఇదంతా జరిగి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళు బాగా పుంజుకుంటారు. ఆ మెకానిక్ వ్యాపారం చేసేవాళ్ళు వాళ్ళు కూడా బాగా సంపాదిస్తారు. సో బేసిక్గా ఇది ఈ రంగాల్లో ఈ వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు బాగా ప్లస్ మషినిస్ట్స్ అంటారు, ఆ ఇనుమతో తయారయ్యే మషిన్లతో హార్డ్వేర్ చేస్తుంటారు, బాలనగర్లో చూస్తూ ఉంటాం. అలాంటి వ్యాపారాలు చేసే వాళ్ళకి కూడా మంచి సమయమే అని చెప్పొచ్చు. చదువుకునే విద్యార్థులకి చాలా మంచి సమయం, ఎందుకంటే చదువు బాగా అబ్బుతుంది. తర్వాత జాబ్ అనేది ఒక ప్రీమియం కంపెనీలో లైక్ గూగుల్, మంచి ఆర్ట్ వర్క్ ఉన్న కంపెనీలో దొరుకుతుంది. మనం చాలా స్పెషల్ కొన్ని కంపెనీస్ ఉంటాయి, O&M, గూగుల్, ఇంకా నాకు గుర్తుకు రావట్లేదు, మంచి ఆర్ట్ ఉన్న కంపెనీస్ అన్నమాట. కొంచెం డిఫరెంట్గా ఉండి కొంచెం అది ఎవర్ లాస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు గూగుల్ చూడండి, ఎక్కడికి పోదా కంపెనీ ఎప్పుడైనా ఉంటుంది గూగుల్. అలా
కొన్ని ఎవర్ లాస్టింగ్ కంపెనీస్ ఉంటాయి. అలాంటి కంపెనీస్లో జాబ్కి ట్రై చేస్తున్న వాళ్ళకి అందరికీ రావు. అంటే బేసిక్గా గూగుల్ ధనుసు రాశిలో ఉన్న వాళ్ళకి గూగుల్లో జాబ్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ మీ నెలలో. మీరు కనుక ధనుసు రాశిలో ఉంటే గూగుల్కి అప్లై చేయండి అలా. సో ఎవర్ లాస్టింగ్ కంపెనీస్, కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి ఎవర్ లాస్టింగ్, అలాంటి కంపెనీస్కి అప్లై చేయండి. తర్వాత ఈ సెలాన్స్, తర్వాత బ్యూటీ ప్యాజెంట్స్, తర్వాత టీవీ, సీరియల్, సినిమా, అందానికి సంబంధించిన రంగాలు ఏవైతే ఉన్నాయో, శుక్రుడికి సంబంధించిన రంగాలు, దాంట్లో జాబ్స్కి ట్రై చేయండి. ఏదైనా మా టీవీలో జాబ్ ట్రై చేయండి ఈ నెల. లేకపోతే ఏదైనా పరిచయం ఉంటే ఈ నెల ప్రయత్నిస్తే పని అయ్యే అవకాశం ఉంది. చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారు, ఆ యూట్యూబ్ ఛానల్లో నాకు యాంకర్గా బాగుంటుంది, మా టీవీలో ఆ సీరియల్ ఉంది, నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు రావాలి. సో ధనుసు రాశిలో ఉన్న వాళ్ళందరూ ఈ మాసం కనుక ట్రై చేస్తే ఈ శుక్ర సంబంధించిన రంగాలు ఉంటాయి. బ్యూటీ, ఎస్థెటిక్స్, బట్టలు. సో బట్టల రంగం, బట్టల షాపులు ఉన్న వాళ్ళకు కూడా బాగా కలిసి వస్తుంది మీ ధనుసు రాశి అయితే. సో ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ బాగుంది. జాబ్స్ కూడా చెప్పాను, ఏ కంపెనీలో అప్లై చేయాలి. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఇవన్నిటికీ కావాలంటే మనకు హెల్ప్ చేసే వాళ్ళు కావాలి. ఈ అవకాశం రావాలన్నా, జాబ్, ఏ వ్యాపారంలో కూడా మనకు బాగా నడవాలన్నా మనకు అదృష్టం అనేది ఇంపార్టెంట్. ఈ అదృష్టం అనేది మీకు ఈసారి చంద్రుడు 11వ ఇంట్లో, అంటే కాంటాక్ట్స్, త్రూ కాంటాక్ట్స్ వస్తాయి. అది కూడా మీరు కూల్గా ఉండాలి. కూల్గా ఉండడానికి ట్రై చేయండి. ఎవరైతే కూల్గా ఉంటారో వాళ్ళకే అవకాశం వస్తుంది ఈసారి. తొందరపడే వాళ్ళకి అవకాశం రారు. చంద్రుడు అంటే కొంచెం కూల్గా, వాటర్ ఎలా ఉంటుంది, కూల్గా, రిలాక్స్గా, చల్లగా ఉంటే బాగుంటుంది కదా. అలలు, కెరటాలు డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేస్తాయి. మళ్ళీ చంద్రుడికి సంబంధించిన దైవం శివయ్య. సేమ్ శివయ్యకి జలాభిషేకం చేయాలి. మనం చూస్తున్నాం ఈ మాసంలో 2-3 సార్లు వచ్చింది చంద్రగ్రహం. కాబట్టి తప్పకుండా జలం అనేది చాలా ఇంపార్టెంట్ ఈ మాసం. జలానికి సంబంధించిన వాటర్ బార్న్ డిసీజెస్ రావచ్చు, జాగ్రత్తగా ఉండండి. మంచి నీళ్లు తాగండి, క్లీన్ వాటర్ తాగండి. శివయ్యకు కూడా జలాభిషేకం చేయండి. పంచభూతాల్లో వాటర్ చాలా ఇంపార్టెంట్. ఈ మాసం చాలా వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ అండ్ బీ రెడీ. సో డోంట్ నీడ్ టు వరీ, ఆల్ ఈజ్ వెల్. మే నెల విశేషంగా మకర రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మాసం ప్రత్యేకంగా? కుజుడు 3వ ఇంట్లో, చంద్రుడు 10వ ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు ప్రఖ్యాతి అనేది విపరీతంగా వస్తుంది. మనం కొంతమంది చూస్తూ ఉంటాం, మంచి పని చేయడం వల్ల పేరు ప్రఖ్యాతి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చారు, పేరు ప్రఖ్యాతి అనేది విపరీతంగా వస్తుంది. అంతే కదా, మీరు ఫస్ట్ ర్యాంక్ వస్తే క్లాస్లో అందరు గుర్తుపడతారు. అరే ఈ బాబు మంచోడు, ఈ బాబు చదువుకుంటున్నాడు, ఫస్ట్ ర్యాంక్ తీసుకొచ్చాడు, స్టేట్ ఫస్ట్ వచ్చింది, స్కూల్ ఫస్ట్ వచ్చింది, క్లాస్ ఫస్ట్ వచ్చింది, ఏదో దాన్ని బట్టి మీకు పేరు ప్రఖ్యాతి అని వస్తుంది. లేకపోతే మీరు యూట్యూబ్లో కూడా ఒక వీడియో చేస్తే మీకు పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది. సో మకర రాశి వాళ్ళకి చంద్రుడు 10వ ఇంట్లో ఉండడం వలన పేరు ప్రఖ్యాతి అనేది వస్తుంది. అది మీరు ఎక్కడ తెచ్చుకుంటారు అనేది మీ మీద ఉంటుంది. మీరు యూట్యూబ్లో ప్రయత్నిస్తారా, చదువులో ప్రయత్నిస్తారా, వ్యాపారంలో ప్రయత్నిస్తారా? అరే ఆ షాప్, అక్కడ బజ్జీలు బాగా దొరుకుతాయి, అన్న పూరీలు బాగా వేస్తాడు, అన్న పూరి మాస్టరు, ఈ ఏరియాలో ఎవ్వరు వేయలేరు అంత బాగా అన్న పూరీలు వేస్తారు, 20 years నుంచి పూరి మాస్టర్గా చేస్తున్నారు. అంటే ఒక ఏరియాలో, ఒక ప్రాంతంలో, ఒక నగరంలో, ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక టీవీ ఛానల్లో కొంతమందికి పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది వాళ్ళ ప్రయత్నం వల్ల. 3వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి విపరీతమైన ప్రయత్నం చేస్తారు. వాళ్ళ సాయి శక్తుల దేవుని గుర్తు తెచ్చుకొని మరీ ప్రయత్నం చేస్తారు. ప్రయత్నానికైతే ఏ లోటు ఉండదు అని కనిపిస్తుంది. ఇప్పుడు మీరు జాబ్ చేస్తారా, వ్యాపారం చేస్తారా పక్కన పెడితే, ప్రయత్నం అయితే చేస్తారండి. మీకు పేరు కూడా వస్తుంది దానివల్ల, అది ఎంత బాగా చేస్తున్నాడు ప్రయత్నం అని. కానీ మీకు సక్సెస్ అనేది ప్రయత్నం వల్ల డిపెండ్ అవ్వదు, కొంచెం అదృష్టం కూడా ఉండాలి.
సో అదృష్టం ఉండాలంటే మనకు గురువు అయినా శుక్రుడైనా ఇద్దరిలో ఒకరు సాయం చేయాలి. జన్మ జాతకంలో గురువు బాగుంటే తిరుగులేదా మనిషికి, కావాల్సిన జాబ్ వచ్చేస్తుంది, కావాల్సిన వ్యాపారం నడిచేస్తుంది. కానీ మీకు కనుక గురువు బాగాలేకపోతే, మీకు కనుక శుక్రుడు బాగాలేకపోతే మీకు ఆ అవకాశం వల్ల ఇబ్బందులు రావచ్చు. అంటే 2 లక్షలు కట్టండి మీకు జాబ్ ఇప్పిస్తామని చెప్తారు. అక్కడ మీరు 2 లక్షలు కట్టిన తర్వాత వాళ్ళు కంపెనీనే ఎత్తేస్తారు. అంటే మోసం. ఏదో వ్యాపారం పెడతారు, సరుకు తీసుకొస్తారు, చూస్తే సరుకు అంతా నకిలీ, డమ్మీ. అంటే కొనుక్కొచ్చిన సరుకు అంతా డూప్లికేట్, ఒరిజినల్ కాదు. మనం చాలామంది చూస్తూ ఉంటాం, డూప్లికేట్ వస్తువులు అమ్ముతూ ఉంటారు. సో అలాంటిది అవుతుంది అన్నమాట. మీకు గురువు కానీ శుక్రుడు కానీ ఇప్పుడు ఈ సమయంలో బాగుండాలి. ఉంటే చాలా మంచిది. మీ వ్యాపారం ఉద్యోగం చెప్పినట్లు, లేదంటే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత తేజం, షాప్ పెట్టాము, జాబ్లో జాయిన్ అయ్యాము, చాలా కష్టపడి తెచ్చుకున్నాం జాబ్, వ్యాపారం కూడా చాలా కష్టపడి పెట్టాము. కానీ జాబ్లో ఎంటర్ అవ్వగానే మీరు ఇలా రిలాక్స్ అయిపోయారు. అరే నాకు జాబ్ వచ్చింది కదా, రిలాక్స్ అయిపోకూడదు, ఇప్పుడే పని చేయాలి. యూ హ్యావ్ టు వర్క్ నౌ. అవకాశం వచ్చింది, మెల్లిగా చేసుకుందాంలే, మెల్లిగా నేర్చుకుందాం, తొందర ఏముంది కదా. ఏసీ, మా ఆఫీస్లో ఏసీ ఉంది, కరెక్ట్ ఏసీ కింద నన్ను కూర్చోబెట్టారు, నేను అసలు పని చేయలేకపోతున్నాను, రిలాక్స్ అవుతున్నాను, నిద్రపోతున్నాను, నడవదు కదా. కొంచెం కష్టపడాలి అని చెప్తుంది. బుధుడు 4వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి తెలివితేటలు వాడాలి. ఇన్ హౌస్, ఇన్ ద ఆఫీస్, ఇన్ ద బిజినెస్ తెలివితేటలు వాడాలి. మొదటి నెల మీరు కనీసం నటిస్తున్నట్టయినా, కష్టపడుతున్నట్టు నటిస్తూ ఉండాలి. కనీసం మీరు కష్టపడే ఓపిక లేకపోయినా కష్టపడుతున్నట్టు, తల ఉంచి పనిచేస్తున్నట్టు నటించాలి. కనీసం మెల్లిగా పని చేయండి, ఓకే. ఇంకా ఫస్ట్ డే నుంచే పని చేస్తే చాలా మంచిది. కానీ మీరు తెలియనివ్వకూడదు మీరు కష్టపడట్లేదని. మీరు కష్టపడుతున్నారు, మీరు లైన్లో ఉన్నారు, కంపెనీ కోసం ఏదైనా చేస్తారు అనేది చూపించుకోండి ఫస్ట్ మంత్. అది ఇంపార్టెంట్. మీ వర్క్ ఓకే, ఫస్ట్ మంత్ మీ బిహేవియర్, ఎక్కడైనా మీ బిహేవియరు మీరు కష్టపడుతున్నట్టు కనిపించడం, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇదే సందర్భం సూచిస్తుంది మకరానికి. మీరు మొదటి నెల కష్టపడండి, నటించండి. అలా చేస్తే మిమ్మల్ని అందరు యాక్సెప్ట్ చేసి, ఓ వీడు మనవాడే అని కలుపుకుంటారు. గుర్తుపెట్టుకోవాలి ఇది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. తర్వాత శుక్రబలం, గురుబలము శుక్రబలం ఉండాలని చెప్పాము. శుక్రబలం కనిపిస్తుంది మనకు. శుక్రుడు బలం, శుక్రుడు 5వ ఇంట్లో ఉండడం వల్ల శుక్రుడు బలం కనిపిస్తుంది. ఆఫీసులో మీకు శుక్రుడు సహాయం చేస్తాడు. సో మీరు టెన్షన్ పడవద్దు, ఎంతో కొంత సపోర్ట్ ఉంది. గురువు కాకపోయినా మీకు శుక్రుడు ఉన్నాడు. చెప్పాలంటే గురువు కూడా ఉన్నాడు. ఎందుకంటే మకర రాశికి సంవత్సరం బాగుంది. కానీ ప్రత్యక్షంగా ఈ నెల మీకు శుక్రుడు సపోర్ట్ ఉంది బాగా. సో నో నీడ్ టు వరీ, మీ జాబ్స్ మీకు వస్తాయి. సబ్జెక్ట్ టు కండిషన్. ఇది ఇక్కడ ఆపి ఒక సెంటెన్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఎవరికైనా మేము చెప్పే గోచారం జస్ట్ 15% మాత్రమే. 85% మీ జన్మ జాతకం. మీ జన్మ జాతకంలో గనక గురువు కానీ శుక్రుడు కానీ, ఈ 2 గ్రహాల్లో ఒక గ్రహం బలవంతం అంటే బలంగా ఉంటేనే మీ పనులు అవుతాయి. లేకపోతే మీకు ఎప్పుడు పనులు ఏదో ఒక ఆటంకం వస్తూ ఉంటుంది. దానికి పెద్ద రెమెడీలు చేయించుకోవాలి. ఏదైనా జ్యోతిష్కుడికి చూపించుకొని మంచి రెమెడీలు చేయించుకోండి. లేకపోతే సైకలాజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ బిహేవియర్ని మార్చుకోండి. ఈ రెండిట్లో ఒకటి చేసుకోండి. కానీ సార్ గురుగారు మీరు ఇలా చెప్పారు, నాకు జాబ్ రాలేదు, నేను వ్యాపారం పెట్టాను, నాకు మోసం అయిందంటే నీలో లోపం ఉంది, దాన్ని సరిదిద్దుకో, తర్వాత ఇవన్నీ. సో ఇది చెప్దాం అనుకుంటున్నాను ఫస్ట్. మళ్ళీ నా మీద నింద చేస్తారు, మీరు చెప్పినవి ఏమి రాలేదు, మకర రాశి 2026 అద్భుతంగా ఉంటుంది అన్నారు. ఏం లేదు అంటే మీ జన్మ జాతకంలో కూడా బలం ఉండాలి, ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి, లేకపోతే కష్టమే కదా. సో టైం అయితే బాగుంది, శుక్రుడు బలం ఉంది. శుక్రుడు బలం ఉన్నప్పుడు ఏ స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు. మీరు చూడండి, ఇప్పుడే స్త్రీని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి శిక్షలు పడుతున్నాయి. ఇక్కడే అర్థమవుతుంది శుక్రుడు
బలంగా ఉన్నాడు, ఆకాశంలో ఆ శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన శుక్ర గ్రహానికి విపరీతమైన బలం వచ్చింది కాబట్టి చాలా అడ్వాంటేజ్ ఉంది. ఆ శుక్రుడిని మనం కనుక సరిగ్గా వాడుకుంటే మంచి స్థాయికి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే అదే జైలుకి వెళ్తాం. శుక్రుడు అంటే లేడీసు, శుక్రుడు అంటే ఎక్కడైనా సాఫ్ట్వేర్ వస్తుంది, బట్టల వ్యాపారం వస్తుంది, ఆ అందం చాలా వస్తాయి. శుక్రుడు మీరు గూగుల్ చేసుకోవచ్చు, కెరియర్స్ రిలేటెడ్ టు శుక్రుడు అని, మీకు అవన్నీ వస్తాయి, అవన్నీ మీకు హెల్ప్ అవుతాయి. మీ శుక్రుడు బాగాలేస్తే ఇప్పుడు అవన్నీ ఇబ్బంది పెడతాయి. మెయిన్గా శుక్రుడు బాగుండాలంటే గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీ జాతికి గౌరవం ఇవ్వాలి. ఇప్పుడు శుక్రుడు అయితే మంచి స్థానంలో ఉన్నాడు, అదైతే నేను చెప్పగలను ఖచ్చితంగా. సో శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చేయాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ చెప్తాను. ఫస్ట్ అష్టలక్ష్మి దేవాలయానికి శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత నవగ్రహాల గుడికి వెళ్ళి శుక్రుడి ఆశీర్వాదం తీసుకోవాలి. తర్వాత ఏ స్త్రీని ఇబ్బంది పెట్టకూడదు, అందంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. శుక్రుడు అంటే అందం, అందం అనేది మగవాళ్ళలో ఉండొచ్చు, ఆడవాళ్ళలో ఉండొచ్చు. అందంగా ఉన్న వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. తర్వాత లగ్జరీ ఐటమ్స్, కాస్ట్లీ వాచెస్, కాస్ట్లీ బట్టలు, అలాంటి ఏమైనా కాస్ట్లీ ఉంటాయి కదా, కాస్ట్లీ మీకు ఏదైనా కాస్ట్లీ ఐటమ్, కాస్ట్లీ షర్టు ఇలాంటివి ధరించండి. చాలా మంది ఏం చేస్తారంటే బీరువాలో పెట్టేస్తారు, అలా చొక్కా పెట్టేస్తారు, దాన్ని అస్సలు తీరు, సంవత్సరం ఒకసారి తీస్తారు. అలా కాదు, ఇప్పుడు తీయండి. మాసంలో శుక్రుడు బలం ఎంతో కొంత అందుకుంటారు. శుక్రుడు అంటే వైట్ కలర్ బట్టలు వేయండి, వైట్ కలర్ బట్టలు డొనేట్ చేయండి. వైట్ కలర్తో తయారు చేసే స్వీట్లు, పాయసం, తర్వాత పాలకోవా, రసగుల్లా, అంటే వైట్ కలర్తో తయారు చేసే స్వీట్లు ఐటమ్స్ కూడా. ఇప్పుడు వైట్ కలర్ కప్పు, వైట్ కలర్ ఏదైనా దానం చేస్తే నెల మంచిది. మనకు శుక్రబలం కనిపిస్తుంది అందరికీ, ఎక్కడో అక్కడ శుక్రుడు దాని యొక్క శక్తి మన ప్రపంచం మొత్తం ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇలాంటి సమయంలో మన శుక్రుడికి సంబంధించింది నమ్ముకోవాలి. శుక్రుడు అంటే నంబర్ 6 కూడా మీరు ఈ నెల వాడి చూడండి మీకు ఎలా ఉంటుందో. సో బేసిక్గా మకర రాశికి అయితే ఏ ఇబ్బంది లేదంటే నిజమే, ఎందుకంటే ఈ సంవత్సరం మకర రాశి బాగుంది, నంబర్ 1. సో ఆల్ ఈజ్ వెల్, నో నీడ్ టు వరీ, బీ హ్యాపీ. మే నెల ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది? మనకు బేసిక్గా ఏ రాశి అయినా మనకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం తెలియక వెనకపడిపోతూ ఉంటాం. అవకాశాన్ని వాడుకోవడం రాక చాలామంది వెనకబడిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్, అతిపెద్ద డ్రాబ్యాకే ఇది మనిషిది. ఇప్పుడు గురువు బాగున్నప్పుడు అవకాశాల మీద అవకాశాలు వస్తే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, లైఫ్ సెటిల్. ఇప్పుడు గురువు బాగాలేని వాడికి ఏం జరుగుతుంది? అరుదుగా ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశం వాడు చెడగొట్టుకుంటాడు. ఇంకేముంది? లేక 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 ఒక్క అవకాశం వచ్చింది, దాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటే ఇంకా నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏంటి, నీ జీవితం ఏంటి? ముందు క్లారిటీ. తర్వాత నాకు ఒక్క అవకాశం వస్తే గట్టిగా పట్టుకొని ఇంకా అలానే ఉండిపోతానని ఉండాలి. కానీ బేసిక్గా అందరు చేసేది ఏంటి? నేను చేసేది ఏంటిది, ఆ స్థాయి ఏంది అని ఇలా కాల్ రగరేస్తా. తర్వాత ఏముండదు, బయటకు కూడా చీకటి గదుల్లో కూర్చోవాల్సి వస్తుంది. సో ఒక కండిషను, ఒక అవకాశం రావడానికి కారణం ఇప్పుడు మనకు కుంభరాశి వాళ్ళకి సూర్యుడు, చంద్రుడు, అమ్మ నాన్న. సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ. సో అమ్మ నాన్న చెప్పింది వినాలి. మనం ఏమనుకుంటాం, నేను జాబ్ చేయను, అమ్మ నాన్న చెప్తుంటారు నీకు ఏ జాబ్ లేదు, అది చిన్న జాబ్ ఉంది అది చేసుకో, దాన్ని పట్టుకొని మెల్లిమెల్లిగా ఎదగొచ్చు. నేనేంటా జాబ్ చేసేది, నా స్థాయి ఏంటి, నేను బీటెక్ చేశాను, నేను నా జాబ్ చేయను అంటాడు. ఏమవుతుంది? ఆ జాబ్ పోతే మళ్ళీ వస్తుందా? రాదు. అది చిన్న జాబే అయి ఉండొచ్చు, అది ఐటీ కాదు, అది ఏదో కాల్ సెంటర్.
కానీ మెల్లిగా దాంట్లో అదే చేసుకుంటూ పోతే దాంట్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది. దాంట్లో మేనేజర్స్ ఉంటారు, అక్కడ నుంచి ఇంకెవరో తగలొచ్చు, వాడు ఐటీకి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక కంపెనీకి వెళ్తే 10 మంది పరిచయం అవుతారు, ఎంతో కొంత నేర్చుకుంటాం, ఎంతో కొంత తెలుస్తుంది. అసలు అదే వద్దంటే ఏమవుతుంది? ఎన్నటికీ ఎప్పటికీ ఆ కంపెనీకి వెళ్ళము, మనం ఎదగము, ఇంకోటి పరిచయం అవ్వడు. మీకు ఇక్కడ అవకాశాలే లేవు. లేక ఒక్క అవకాశం వచ్చింది, అది కూడా పాడు చేసుకోవద్దు. సో మీ అమ్మ నాన్న చెప్పింది వినండి. తర్వాత ఇది బేసిక్ కోర్ ఇష్యూ. తర్వాత ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏంటి? రొమాన్స్, ప్రేమ లోపల పైనింగ్ జరుగుతుంటుంది, అది ఎక్కువ అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన జీవితంలో ఏంటి, ఎంత ప్రాక్టికల్గా ఉంటే అంత సక్సెస్ ఉంటుంది. మనం ప్రేమకి దానికి ఎంత బానిస అవుతే అంత మన జీవితం వెనకబడుతుంది. యాక్చువల్గా ప్రేమలో పడాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత పడ్డం అది వేరు. అసలు ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో అమ్మాయిని తలుచుకొని దాని గురించే ఆలోచిస్తూ కెరియర్ని ఇగ్నోర్ చేయడం, అది కనిపిస్తుంది. ఏ రాశి ఇది? కుంభరాశి. సో జర జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఆ మత్తులో ఇలా బయటకు వచ్చి అమ్మా నాన్న చెప్పింది విని జాబ్ చేసుకోండి. తర్వాత వ్యాపారాలు చాలా బాగున్నాయి. నో నీడ్ టు వరీ, ఎస్పెషల్లీ పర్ఫ్యూమ్ బిజినెస్, బట్టల బిజినెస్ వాళ్ళకి చాలా బాగా నడుస్తుంది. పర్ఫ్యూమ్, బట్టలు, ఏదైనా మన డ్రెస్సింగ్ అందానికి సంబంధించింది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు మీ నిర్ణయాలు చాలా ర్యాష్గా ఉంటాయి. వాళ్ళు ఏదో చెప్తారు, నేను చేయను, ఇంకోటి చేస్తాను, ఇంకేదో జాయిన్ అయిపోతారు. నీ మంచికి చెప్తారు మీ అన్ననో తమ్ముడో, ఇది కాదు నాకు అదే నచ్చింది, నేను అదే జాయిన్ అవుతానంటే ర్యాష్ డిసిషన్ తీసుకొని ప్రాక్టికల్ డిసిషన్ తీసుకోకుండా రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. దానివల్ల కూడా ఇబ్బంది పొందుతారు చాలామంది. 2 ఉంటాయి, ఒక సరైన వాడు ఎంచుకోవాలి. వీరేం చేస్తారు? అదే ఎంచుకోరు. ఏదైతే తప్పు, ఏదైతే రాంగ్ రూట్ ఉందో అదే ఎంచుకుంటారు. అదే కనిపిస్తుంది. తప్పు రూట్ ఎంచుకోవడం, తప్పు జాబ్ చేయడం, తర్వాత మైండ్లో ఏదో ఆ ప్రేమలు, ఊహలు, అమ్మా నాన్న, అన్న తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్ అందరినీ మర్చిపోయి అమ్మాయి తప్పు నిర్ణయం తీసుకొని రాంగ్ జాబు, అవన్నీ వద్దు. ప్రాక్టికల్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్న అమ్మాయి కూడా కరెక్ట్గా ఉండాలి. మనకు హెల్ప్ అవ్వాలి అమ్మాయి, ఆమె మనకు మైనస్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మైనస్ అమ్మాయిని ప్రేమిస్తారు, అది మైనస్ అని తెలిసినా ప్రేమిస్తారు. తర్వాత ఒకరోజు అది బెట్స్ కొడుతుంది, అప్పుడు తెలుస్తుంది రియాలిటీ కదా. సో ఆ రిస్క్ని జర జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. ఎస్పెషల్గా స్టూడెంట్స్ చాలా డేంజర్లో ఉన్నారు. తప్పు అమ్మాయిని ప్రేమించి మీ జీవితాలు పాడు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అబ్బాయిలు జర జాగ్రత్త, మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. ఒకడు ఉంటాడు వేరే వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాడు, ఒకడు ఉంటాడు వాడి జీవితాన్ని వాడు పాడు చేసుకుంటాడు. ఇద్దరు డ్యామేజే, ఎవ్వడు బాగుపడాడు, ఇద్దరు నాశనం అవుతారు. బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. బ్యాలెన్స్ అనేది మనము బాగుపడాలి, అది బాగుపడాలి, దానివల్ల మళ్ళీ మనం బాగుపడాలి కదా. ఇవన్నీ కాగా ఇంకో రూట్లో వెళ్ళిపోయి ఒకరినొకరు నరుక్కుంటూ పోతే ఏం మిగులుతుంది? ఆ అమ్మాయి నువ్వు రేపు ఇద్దరు కలిసి దోమలు కొట్టుకోవాలి, ఇంకా అదే మిగులుతుంది. దోమలు కొట్టుకోవడం తప్ప ఏం మిగలదు. సో జర జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిల విషయాల్లో, జాబ్ విషయాల్లో. మీ అమ్మ నాన్న మాట వినండి, మీ గురువు, మీ బెస్ట్ ఫ్రెండ్ మాట వినండి. మీ అమ్మాయి చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్ సరిగ్గా ఉందా లేదా. ఈ నెల మీ గర్ల్ ఫ్రెండ్ మాట అస్సలు వినొద్దు. మీ భార్య ఏదైనా మాట చెప్పినా కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఈ నెల బేసిక్గా ప్రేమకి దూరం ఉండాలి. సేఫ్ కాదు ప్రేమ ఈ నెల, కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి అది. సో ఎక్కడో మనం చూస్తే అమ్మాయితో ఏదో గండం కనిపిస్తుంది కాబట్టి, అమ్మాయి అంటే శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీ, శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ విజయలక్ష్మి అమ్మవారిని వేడుకోవాలి. లక్ష్మీదేవి అంటే మహాలక్ష్మి, వాళ్ళల్లోనే అన్నపూర్ణ లక్ష్మి, గజలక్ష్మి, అలా చాలా పేర్లు ఉంటాయి. దాంట్లో విజయలక్ష్మి అమ్మవారు విజయాన్ని ఇస్తుంది,
స్త్రీ పట్ల వచ్చే విజయాన్ని విజయలక్ష్మి కదా, విజయం లక్ష్మి, స్త్రీ పట్ల స్త్రీ వల్ల విజయం వస్తుంది, విజయలక్ష్మి. ఆ విజయలక్ష్మి అమ్మవారిని మీరు వేడుకొని మీ కోరిక చెప్పి నేను బాగుపడాలి, నా వల్ల ఒక అమ్మాయి బాగుపడాలి, అమ్మాయి వల్ల నేను బాగుపడాలి, స్త్రీ జాతి నా వల్ల బాగుపడాలి, ఆ జాతి వల్ల నేను బాగుపడాలి అని, నాకు విజయం రావాలి అని కోరుకొని రండి. అక్కడే మళ్ళీ శుక్రుడు అంటే వైట్ కలర్ వస్తుంది కాబట్టి వైట్ కలర్ పంచలు, చీరలు, పాయసం, పాలు, పెరుగు, రకరకాల ఐటమ్స్ దానం చేయాలి. ఎంత చెయ్యగలిగితే అంత మంచిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనిషి ఒకటే దైవాన్ని నమ్మాలి, ఒక రకమైన ఒక కలర్ సంబంధించిన ఐటమ్స్ డొనేట్ చేయాలి, అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఒకటే దైవము, ఒకటే భార్య, ఒకటే జాబు, అట్లా ఒకటే డొనేషన్ కూడా ఒకటే ఉంటే ఆ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకటే ట్రాక్లో మనం సక్సెస్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కదా, ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం మనం చేసింది. లేకపోతే అదే మొత్తం పంచేసాం అనుకోండి, ఎక్కడేముంది తెలియదు, అర్థం కాదు కదా. సో ఎప్పుడైనా మనం ఒకటే నమ్ముకోవాలి, అది బెటర్ అండ్ సేఫ్ కూడా. సో బేసిక్గా ఇది కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఇలా ఉంది. మే నెల విశేషంగా మీన రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మే నెల చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది మీనరాశి వాళ్ళకి. డబ్బు అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. డబ్బు అనేది మామూలుగా ఎవరికైనా అప్పిచ్చారనుకోండి, వాడు ఎప్పుడు తిరిగిస్తాడు అనేది ఇదే ఆలోచనలో ఉంటాడు. వాడు దాన్ని ఖర్చు పెట్టి చాలా బాగా బతుకుతూ ఉంటాడు, మళ్ళీ తిరగడానికి ఉద్దేశం కూడా ఉండదు. వీడు మాత్రం అలా 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 లోపల చచ్చిపోతూ ఉంటాడు ప్రతిరోజు దాని గురించి ఆలోచించి పిచ్చోడైపోతాడు ఏకంగా. వాడికి 5 లక్షలు ఇచ్చారు, 5 లక్షలే, సంవత్సరం కష్టపడితే 5 లక్షలు మిగులుతాయి, 5 లక్షలు వాడికి ఇచ్చేసానా, ఆడు ఇప్పుడు తిరిగి ఇవ్వడా, నెట్లైనా కొట్టాలి, అని చంపేయాలి, అని బెదిరించాలి, ఏదో ఒకటి చేయాలన్నమాట. డబ్బులను తీసుకోవాలి, తను చంపేయాలి, తను కొట్టాలి. ఇదే ఇంకా యాక్చువల్గా బేసిక్గా ఏంటి, రెండే ఉంటాయి. వాడు డబ్బులు ఇస్తాడు, డబ్బులు ఇవ్వడు అంటే మర్చిపోవడం బెటర్, ఇస్తాడు అంటే ఇచ్చినప్పుడు తీసుకోవడం బెటర్. నువ్వు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అసలు యాక్చువల్గా ఇచ్చేటప్పుడు నీకు ఉండాలి కదా, ఇంత రాధాంతం జరుగుతుందని నీకు ముందే అనాలిసిస్ చేస్తారు కదా. ఎవరు ఇప్పుడు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లెఫ్ట్ తిరిగేటప్పుడు ముందు కొంచెం వెనక చూసుకుంటారా, ముందు చూసుకుంటారా, అప్పుడు మిర్రర్లో చూసుకుంటారు, తర్వాత లెఫ్ట్ కొడతారు కదా. నువ్వు అప్పు ఇచ్చేటప్పుడు కూడా ఆలోచించుకోవాలి కదా, అవునా కదా. బండి నడుపుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా నడుపుతున్నావు, ఎంత ముందు చూపుతో నడుపుతున్నావు, అప్పు ఇచ్చేటప్పుడు ఆలోచించాలా లేదా, అప్పు ఇచ్చిన తర్వాత నేను చేయగలవా. ఈ పరిస్థితి ఇలానే కనిపిస్తుంది. మానసిక ఆందోళన, మైండ్ పని చేయదు, చాలా ఇబ్బంది పడుతుంది. డబ్బు ఒకటి, ఫ్రెండ్షిప్ ఒకటి, ఈ రెండిట్లో ఒకటి వేధిస్తుంది. ఆఫీస్లో మీ ఫ్రెండ్స్, లేకపోతే మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ వేధించడము, లేకపోతే డబ్బు వేధిస్తుంది. మీ ఆలోచన శుక్రుడు 3వ ఇంట్లో ఉన్నాడు, అదే గర్ల్ ఫ్రెండ్తో తిరగాలి, ఒక బైక్ కొనాలి, ఒక టాటా సఫారీ కొనాలి. ఇటుపక్క ఈ ఆందోళన ఏంది, ఈ తలకాయ నొప్పింది. ఎవడని ఏమనుకుంటాడు, మామూలుగా మంచిగా తిరగాల, మంచిగా ఉండాలా, మంచిగా తినాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలా. మధ్యలో నువ్వు ఈ అప్పు ఇచ్చిరుకోవడం ఏంది, నోటుకొచ్చింది మాట్లాడడం ఏంది, నోటుకొచ్చింది మాట్లాడడం వల్ల ఇబ్బంది పడతావు, ఈ అప్పు వల్ల ఇబ్బంది పడతావు. అక్కడేమో మైండ్ మొత్తం వేరుంది, ఎంజాయ్ చేయి, బాగా బతుకు అంటుంది, కానీ టెన్షన్ బతకనివ్వట్లేదు. సో ఇది ప్రాబ్లం. మెయిన్గా వ్యాపారం చేసే వాళ్ళు కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే బెటర్, మీ డబ్బు మీకు తిరిగి వస్తుంది. లేకపోతే ఇబ్బందులే కనిపిస్తున్నాయి వ్యాపారం చేసే వాళ్ళకి. తర్వాత జాబ్ అయితే ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి ఈసారి, నో డౌట్. అన్ఎక్స్పెక్టెడ్గా జాబ్ రావడం అనేది జరుగుతుంది. కుజుడు చంద్రుడు గురించి మాట్లాడాలి. చంద్రుడు ఎలాగైనా మీకు జాబ్ తీసుకొచ్చేటట్టు చేస్తాడు, ఒక అవకాశం అయితే ఇప్పిస్తాడు. మీరు దాన్ని వాడుకుంటారా వాడుకోరా మీ విజ్ఞప్తికి వదిలేస్తాను, కానీ విజ్ఞానానికి అదే.
కానీ ఒక అవకాశం అయితే ఏదో రకంగా వస్తుంది, ఏదో ఒక అవకాశం వస్తుంది, పెద్దదో చిన్నదో మీడియమో ఒక చిన్న అవకాశం కనిపిస్తుంది జాబ్. మీరు ఇంటర్వ్యూ పాస్ అవుతారా లేదా అది మీ గురుబలము, మీ ఎంత కష్టపడ్డారో దాని మీద ఆధారపడి ఉంటుంది. కానీ చంద్రుడు అయితే ఒక అవకాశం తీసుకొచ్చి ముందు పెడతారు, మీరు రెడీగా ఉండండి. కష్టమైన అదృష్టమైన రెండిట్లో ఒకటి ఉండాలి. కష్టపడలేదు అదృష్టం లేదంటే ఇంకా వేస్ట్ కదా. రెండిట్లో ఒకటైనా ఉంటే మీ జాబ్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. మరి పెద్ద జాబ్ ఏం కాదు, అ గుడ్ రెప్యుటేషన్ జాబ్, మంచి సొసైటీలో గౌరవం ఉన్న జాబ్ ఏదో వస్తుంది. తర్వాత లగ్నం గురించి మాట్లాడదాం. లగ్నంలో చంద్రుడు శని. సో లగ్నంలో చంద్రుడు శని, మెయిన్గా కుజుడు అదే మార్స్. సో లగ్నంలో కుజుడు ఏం చెప్తున్నాడు అంటే జర వైలెంట్గా ఉన్నావు, జర స్లోగా డిసిప్లిన్డ్గా కూల్గా ఉండు. చాలా వైలెంట్ ఉన్నావు నువ్వు, మంత్ర జపం చేయాలి. శ్రీరామ శ్రీరామ కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది అలా, కానీ మనం ఈ మంత్ర జపం చేసుకుంటే ఓం నమ శివాయ శ్రీరామ సీతారామ సీతారామ చేసుకుంటే మైండ్ కూల్ అవుతుంది. అప్పుడు మీకు ఏ ఇబ్బంది ఉండదు. మీకు వచ్చిన అవకాశాన్ని మీరు ఎగ్జామ్ రాసి జాబ్ తెచ్చుకోగలుగుతారు. మీ వ్యాపారం ఉన్నా బాగా నడుస్తుంది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సి మంత్ర జపం, టైం బాగాలేనప్పుడు మంత్ర జపం చేయాలి, కొంచెం కూల్గా ఉండాలి. సో మీకు బాగా హెల్ప్ అవుతుంది మే నెల. ఎందుకంటే మే నెల శుక్రబలం ఉన్న నెల కాబట్టి ఇప్పుడు మీకు శుక్రుడు తప్ప ఏ గ్రహం సపోర్ట్ చేయట్లేదు కాబట్టి ఇలాంటి సమయంలో ఒకటే కాపాడుతుంది మనిషిని, గ్రహాలు ఫెయిల్ అయిపోయినప్పుడు. మంత్రం, దేవుడు ద అల్టిమేట్ సోర్స్. చెప్పాను కదా, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు కొంచెం వీక్ ఉంది కాబట్టి మీరు గుడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే గుడి అనేది పవర్ స్టేషన్. బయట అంటే చిన్న చిన్న వైర్లు ఉంటాయి, మెయిన్ పవర్ జనరేషన్, ఆ కరెంటు, ఆ సోర్స్ ఆఫ్ ఎనర్జీ గుడి. మీరు గుడికి వెళ్తే బెటర్. రెగ్యులర్గా మీనరాశి వాళ్ళు ఈ మాసం గుడికి వెళ్ళాలి, వెళ్తే బెటర్. మంత్ర జపం చేస్తే బెటర్. ఏదైనా కీడు ఉంటే కూడా రాకుండా దూరం వెళ్ళిపోతుంది. రుద్రాక్షం వేసుకోండి. జనాలకు చాలా మంది ఏం చెప్తుంటే రుద్రాక్షం వేసుకుంటే ఏదైనా యాక్సిడెంట్ అవ్వాలన్నా కూడా ఆగిపోతుంది అంటారు. సార్ అలా బండి వచ్చి కరెక్ట్ లాస్ట్ మినిట్లో బ్రేక్ కొట్టింది సార్, ఈ రుద్రాక్షం కాపాడింది సార్, దేవుడు ఉన్నాడు సార్ అంటారు. సో అంత బాగుంది, నో నీడ్ టు వరీ, జస్ట్ గో టు టెంపుల్స్, దట్స్ ఇట్, ఆల్ ఇస్ వెల్, నో నీడ్ టు వరీ. ఇంకా చేసుకుంటారంటే మీరు మీనరాశి కాబట్టి దత్తాత్రేయ ఆరాధన చేసుకోండి. దత్తాత్రేయ గుడికి వెళ్ళి అన్నదానం చేయండి, ప్రదక్షిణలు చేయండి. ఎల్లో కలర్ వస్తువులు, మోతిచూర్ లడ్డు, బూందీ లడ్డు, అట్టిపండ్లు, ఎల్లో కలర్ పప్పు, ఎల్లో కలర్కి సంబంధించిన వస్తువులన్నీ డొనేట్ చేయండి. అంతా బాగుంది, నో నీడ్ టు వరీ. ఓవరాల్గా మీనరాశి వాళ్ళకి మే నెలలో ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మంచి విశ్లేషణ అనేది చూస్తుంది. ధన్యవాదాలు. జై శ్రీరామ్.